హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ రాజు సార్. సో ఈ వీడియోలో మనం 2026 జనవరి కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. సో ఈ వీడియో నుంచి మనం రెండు విషయాలు తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ కొన్ని చిన్న చిన్న ఎగ్జామ్స్లో కానీ సో డైరెక్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉండే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు అపాయింట్ చేయబడ్డారు, అలాంటి న్యూస్ ఉంటుంది. అలాంటి కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాను. రెండోది వచ్చేసి మనకి స్టేట్ లెవెల్లో కొన్ని ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు అండ్ గ్రూప్స్ ఎగ్జామ్ కానీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ కానీ తీసుకున్నప్పుడు స్టేట్మెంట్ వైజ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి అంటే రెండు ఎగ్జామ్స్ సరిపోయేలాగా ఈ వీడియోస్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ సీ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్. సో లెట్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో నేను ఫస్ట్ రెండు అంశాలు ఏం చేస్తాను, క్వశ్చన్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాను. మిగతా నార్మల్గా ఉంటుంది. బట్ ఎందుకు ఈ క్వశ్చన్ పెట్టానంటే మన న్యూస్లో ఉన్నప్పుడు మనం చదివేది ఒకటి, ఎగ్జామ్లో వచ్చేది ఒకటి. సో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడిగే అవకాశం ఉందో సో మనం ఎలా చదువుకోవాలి అని ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే. ఓకే, రైట్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆప్షన్, నియర్లీ 50% ఆఫ్ ది వరల్డ్ జీడిపి, 45% ఆఫ్ ది ట్రేడ్. అంటే బ్రిక్స్ కంట్రీస్ మొత్తం ఉన్నాయి కదా, ఆ బ్రిక్స్ కంట్రీస్ యొక్క మొత్తం జీడిపి వరల్డ్ జీడిపిలో నియర్లీ 50% ఉందంట. వరల్డ్ ట్రేడ్లో 45% ఈ బ్రిక్స్ కంట్రీస్ చేస్తున్నాయంట. ట్రూ ఆర్ ఫాల్స్? ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. 2001లో ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ రష్యా అంట. అంటే ఇండియా ఈజ్ హోస్టింగ్ దిస్ సమ్మిట్ ఇన్ 2026 ఫర్ ది 5th టైం అంట. అంటే మొత్తం ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ చాలా జరిగాయి కదా, 5వ సారి ఇండియా హోస్ట్ చేస్తుందంట. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్ జాయిన్డ్ ఇన్ 2024 అంట. మరి 4 స్టేట్మెంట్స్లో దీన్ని ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి? ఒకసారి మీరు వీడియోని పాస్ చేసి ఒక 5 సెకండ్స్ ఆలోచించి ఒక ఆన్సర్ అనుకోండి, ఏమేమి ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి అని చెప్పేసి. ఐల్ ఎక్స్ప్లెయిన్ నౌ. లెట్స్ గో త్రూ దిస్. సో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే 2026లో ఇండియా బ్రిక్స్ సమ్మిట్ను హోస్ట్ చేయబోతుంది. ఆ సందర్భంగా లోగోని డిజైన్ చేశారు. కంట్రీస్ని మన కల్చర్ రిప్రజెంట్ చేసేలాగా లుక్స్ లైక్ లోటస్. ఓకే, సో బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో BRI అలా BRICS అని చెప్పేసి సెంటర్లో మనకి నమస్తేని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఒక థీమ్ను కూడా అనౌన్స్ చేశారు, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. సో ఖచ్చితంగా థీమ్ అడుగుతారండి, 100% అడుగుతారు. సో మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ థీమ్ని అంటే, ఇక్కడ బ్రిక్స్ అనే లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ని బేస్ చేసుకుని మనకి ఈ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్గా నీకు 4 ఆప్షన్స్లో ఈ BRICS అని ఉందనుకోండి, దట్ ఈస్ ద ఆన్సర్. ఒకవేళ మన కర్మగాలి దరిద్రం ఎక్కువైపోయి ఒకవేళ BRA అని చెప్పేసి 2-3 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఎండింగ్ లెటర్స్ చూసుకోను. ఓకే, ఒక షార్ట్కట్ లాగా అనుకోనండి, ఏముంది. ఓకే, సో ఇక్కడ ఎండింగ్లో G ఉంది, ఇక్కడ E ఉంది, అండ్ ఇక్కడ N ఉంది, అండ్ ఇక్కడ N ఉంది, మళ్ళీ Y ఉంది. అండ్ ఐ కెన్ సే దట్ గెన్ని లేదా జెన్నీ అని గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ జెన్నీ అని గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? లెట్స్ సీ. సో బ్రిక్స్కి సంబంధించి తీసుకుంటే మనకి ఓవరాల్గా మొత్తం ప్రపంచంలో బ్రిక్స్ కంట్రీస్లో 49.5% అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఇక్కడ బ్రిక్స్ కంట్రీస్లో ఉన్నారు. అండ్ మొత్తం వరల్డ్ జీడిపిలో 40% జీడిపి ఈ బ్రిక్స్ కంట్రీస్లో ఉంది. అలాగే మొత్తం వరల్డ్ ట్రేడ్లో 26% ట్రేడ్ని బ్రిక్స్ కంట్రీస్ చేస్తున్నాయి అనమాట. సో ఇందాక నేను స్టేట్మెంట్లో 45% ట్రేడ్ అన్నాను, కానీ యాక్చువల్గా ఎంత 26% ట్రేడ్. ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అండ్ ఇనిషియల్గా మనకి బ్రిక్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినప్పుడు కొన్ని కీ పిల్లర్స్ అనేవి తీసుకుంటారు కదా, అవి తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి పొలిటికల్ అండ్ సెక్యూరిటీ, ఎకానమీ అండ్ ఫినాన్స్, కల్చర్ అండ్ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ చెప్పి తీసుకున్నారు. సో మీకు తెలిసిందే బ్రిక్స్ అనేది యాక్చువల్గా ఇనిషియల్గా ఒక పర్సన్ దాన్ని వర్డ్ని కాయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ పెట్టారు. దాంతో అఫీషియల్గా మీటింగ్ అనేది తర్వాత 2009లో స్టార్ట్ అయింది. సో ఇనిషియల్గా బ్రిక్ ఉండేది అండ్ 2009లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. 2009లో రష్యాలో జరిగింది. ఓకే, 2010 సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్గా మారింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ కూడా జాయిన్ అయ్యాయి. 2025లో ఇండోనేషియా కూడా జాయిన్ అయింది. అంటే పేరు బ్రిక్స్ అనే ఉంటుంది, బట్ దీస్ కంట్రీస్ ఆల్సో ఆర్ మెంబర్స్ ఆఫ్ ది బ్రిక్స్ అని మనం చెప్పొచ్చు. ఒకసారి కనుక మన సమిట్స్ కనుక చూసుకున్నట్టయితే ద ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ 2009 రష్యాలో యుకటెరిన్బర్గ్లో జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటివరకు 17 సమిట్ జరిగాయి. ఇప్పుడు 18th మీటింగ్ అనేది మనకి ఇండియాలో జరగబోతుంది. మరి ఇండియా ఇప్పుడు బ్రిక్స్ సమిట్ ఎన్నోసారి హోస్ట్ చేస్తుందంటే ఇందాక నేను ఆప్షన్లో 5th అని ఇచ్చాను కదా, అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే సో ఇక్కడ ఒక సమ్మిట్, 2వ సమ్మిట్, 3వ సమ్మిట్. అంటే ఇండియా ఈజ్ హోస్టింగ్ ద బ్రిక్స్ సమ్మిట్ ఫర్ ది 4th టైం. 4వసారి బ్రిక్స్ సమ్మిట్ని ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, లాస్ట్ ఇయర్ 17th సమ్మిట్ 2025 బ్రెజిల్లో రియో డి జనీరోలో జరిగిందని చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, ఇది కూడా క్వశ్చన్లా ప్రిపేర్ చేశాను, అన్నీ అలా ఉండవు, ఇది ఒకటి మటుకే. సో రీసెంట్గా ఒక కంట్రీ యూరో కరెన్సీని ఫాలో అవుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి దాన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్ ఎట్లా అడగచ్చు? ఓకే, ఫైండ్ ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ద యూరో కరెన్సీ. ద యూరో వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1999 అండ్ ఇనిషియల్లీ వాజ్ అడాప్టెడ్ బై 11 కంట్రీస్ అంట. ట్రూ ఆఫ్ ఫాల్సా? ఇట్ ఈస్ ద అఫీషియల్ కరెన్సీ ఆఫ్ ది ఆల్ EU మెంబర్స్ అంట. మనకి యూరోపియన్ యూనియన్ ఉంటుంది కదా, 27 కంట్రీస్ ఉన్న యూరోపియన్ యూనియన్ ఉంది, అన్ని కంట్రీస్ యూరో కరెన్సీని ఫాలో అవుతాయంట అట. సో ఈ కంట్రీస్ అనేవి యూరో కరెన్సీని ఫాలో అవ్వట్లేదంట. ఈ కంట్రీస్ యూరో కరెన్సీని ఫాలో అవ్వట్లేదంట. మొనాకో అనే కంట్రీ రీసెంట్గా ఈ 2026లో యూరోని అఫీషియల్ కరెన్సీగా అడాప్ట్ చేసుకుంది అంట. మరి 4 స్టేట్మెంట్స్లో ఏది రైట్ ఏది రాంగ్ అని కనుక అడిగినట్టయితే సో డెఫినెట్గా సో ఇది రైట్, ఇది రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ చేశానంటే రీసెంట్గా మనకి మొనాకో కాదు, కొత్తగా అడాప్ట్ చేసుకుంది. ఏ కంట్రీ అంటే బల్గేరియా అనే కంట్రీ అడాప్ట్ చేసుకుంది. ఏ కంట్రీ? బల్గేరియా. లెట్స్ సీ ద బేసిక్ డీటెయిల్స్. సో యూరో కరెన్సీ, ఈ యూరోప్ ఉంది కదా, యూరోప్ అంటే ఒక మొత్తం కాంటినెంట్. ఆ యూరోప్లో మనకి యూరోపియన్ యూనియన్ అంటాం, తెలుసు కదా మనకి యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ అనేది ఒక 27 కంట్రీస్ ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ ఏ పొలిటికల్ ఎకనామికల్ ఆర్గనైజేషన్ అనమాట. మొత్తం యూరోప్ కంట్రీస్లో యూరోపియన్ యూనియన్ ఈజ్ లైక్ ఏ పొలిటికల్ ఎకనామిక్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. అది యూరోపియన్ యూనియన్ అనేది 27 మెంబర్స్ ఉన్నారు. ఈ 27 కంట్రీస్లో అన్ని కంట్రీస్ యూరోని ఫాలో అవ్వట్లా. ఎన్ని కంట్రీస్ని యూరోని ఫాలో అవుతున్నాయి? 21 కంట్రీస్ మాత్రమే యూరోని ఫాలో అవుతున్నాయి. ఆ కొత్తగా వచ్చిన కంట్రీ పేరు వచ్చేసి బల్గేరియా, అంతమందుకు క్రొయేషియా అనమాట. సో అవుట్ ఆఫ్ 27 యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఓన్లీ 21 కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ ద యూరో యాజ్ అఫీషియల్ కరెన్సీ. అంటే 21 దేశాల్లో యూరోనే కరెన్సీగా ఉంటుంది, సేమ్ కరెన్సీ ఉంటుంది. సో ఆ జోన్ మన యూరో జోన్ అంటారు. ఓకే, సో అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్ని యూరోని కరెన్సీగా ఫాలో అవ్వట్లేదని మీనింగ్. షెంజాన్ జోన్ అంటారు. షెంజాన్ జోన్ అంటే ఏం లేదండి, ఈ మొత్తం యూరోప్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్ ఏంటంటే మనం ఒకటి అని చూపించుకోవడానికి ట్రేడ్ ఆఫ్ గూడ్స్ కానీ హ్యూమన్స్ కానీ ఫ్రీ ఫ్లో ఉండడానికి అని చెప్పేసి సో వీసా ఉంటుంది కదా, సో వీసా లేకుండా మన ట్రైన్ ద్వారా మన ఉత్తరప్రదేశ్ టు తెలంగాణ మన ఆంధ్ర ఎట్లా తిరుగుతామో అలా ట్రైన్లో అక్కడ తిరగచ్చు అనమాట. అట్లా ఫ్రీగా తిరగచ్చు, అంటే ఫ్రీగా అంటే పైసలు లేకని కాదు, సో ఫ్రీగా తిరగచ్చు అనమాట, రిస్ట్రిక్షన్స్ లాంటి ఏమీ లేకుండా. అలాంటి జోన్ ఏమంటారంటే షెంజాన్ జోన్ అంటారు. సో షెంజాన్ జోన్ వేరు, యూరో జోన్ వేరు, EU వేరు. అండ్ లాస్ట్ టైం యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిన కంట్రీ అంటే తెలుసు కదా మీకు, గుర్తుందనుకుంటా, బ్రెగ్జిట్ గుర్తుందా? బ్రెగ్జిట్ అది బ్రెజిల్ అండి, బ్రెజిల్ ఉంది కదా. సో బ్రెజిల్ అనేది యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. సార్ యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి కదా, 21 కంట్రీసే మరి యూరోని ఫాలో అవుతున్నాయి కదా, మరి మిగతా 6 కంట్రీస్ ఏంటంటే దే ఆర్ ఫాలోయింగ్ ది ఓన్ కరెన్సీ. మరి ఆ కంట్రీస్ ఏంటి సార్ అంటే ఇగో ఇందాక నేను క్వశ్చన్లో ఫ్రేమ్ చేశాను. సో రిపబ్లిక్ కానీ, డెన్మార్క్ కానీ, హంగరీ కానీ, పోలాండ్ కానీ, రొమానియా కానీ, స్వీడన్ కానీ ఈ యూరోని కరెన్సీగా ఫాలో అవ్వట్లేదు అనమాట. సో అది మ్యాటర్. ఈజ్ క్లియర్? ఓకే. నెక్స్ట్ రీసెంట్గా ఇజ్రాయెల్లో ఒక సమ్మిట్ జరిగింది. సో ఆ సమ్మిట్ వచ్చేసి మనకి సో ఈ గ్లోబల్ సమ్మిట్ అండ్ బ్లూ ఫుడ్ సెక్యూరిటీ అంటారు. ఇది సెకండ్ సమ్మిట్ అనమాట. సో ఈ జనవరిలోనే ఇజ్రాయెల్లో జరిగింది. ఈజ్ క్లియర్? ఓకే. అయితే ఈ సమ్మిట్లో మనకి మెయిన్గా 3 కీ పిల్లర్స్ లేదా థీమ్స్ ఉన్నాయి. బ్లూ ఫుడ్ సెక్యూరిటీ, డీప్ బ్లూ టెక్నాలజీ, సస్టైనబుల్ ఫర్ ఫుడ్ సిస్టమ్. మనం బ్లూ ఎకానమీ అంటాం, మొత్తం మెరైన్ సంబంధించి అంతా బ్లూ ఎకానమీ అంటారు. మరి బ్లూ ఫుడ్ అంటే అదే సీ ఫుడ్ అండి, అక్వాటిక్ అనిమల్స్ అని కూడా సీ ఫుడ్ అంటారు. సో దాని గురించి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల మెరైన్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనం ఎలా సస్టైనబిలిటీగా తీసుకెళ్ళాలి, కొత్త టెక్నాలజీ ఇక్కడ ఎలా వాడుకోవాలి, సో ఇదంతా కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ద ఫ్యూచర్ అని చెప్పేసి డిస్కషన్ చేశారు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఉంది కదండి. యునైటెడ్ నేషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్కి ఒక పేరు పెడతా అనమాట, ఒక థీమ్ లాంటి పేరు పెడుతుంది. సో 2026లో అనౌన్స్ చేశారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది. సో ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పిన కదా, ల్యాండ్స్ దాంతోపాటు పోస్టరాలిటీస్ అని ఉంది, అంటే పోస్టల్ లిట్స్ అని ఉంది. మీనింగ్ ఏంటంటే మనకి గడ్డి భూములు ఉంటాయి కదా, మన భాషలో చెప్పాలంటే గడ్డి భూములు ఉంటాయి కదా. సో ఆ గడ్డి భూములను దాంతోపాటు మన పశు కాపరి అంటాం, మన తెలుగు భాషలో చెప్పాలంటే పశు కాపర్లు అంటారు. సో వీళ్ళ ఇయర్గా మన యునైటెడ్ నేషన్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది రిపీట్ క్వశ్చన్, ఏ ఎగ్జామ్లో అడగచ్చు. కొన్నిసార్లు ఇది మెయిన్ థీమ్గా కనిపించిన ఇంకొన్ని సబ్ థీమ్స్, ఎక్స్ట్రా థీమ్స్ కూడా అపాయింట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాం మరి. సో 2026లో ఇక్కడ మొత్తం మెయిన్గా మీకు ఎగ్జామ్లో అడిగితే మనం ఇదే ఆన్సర్ పెట్టాలి. ఈ ఆప్షన్ ఇవ్వకుండా వేరే కనుక ఇస్తే ఒకవేళ ఇంటర్నేషనల్ ఇయర్లో ఉమెన్ ఫార్మర్స్ని గుర్తించారు, దాంతోపాటు వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. అలాగే లాస్ట్ ఇయర్ తీసుకుంటే అంటే 2025 తీసుకుంటే మనకి ఎలా అనౌన్స్ చేశారు, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనౌన్స్ చేశారు. దాంతోపాటుగా కోఆపరేటివ్స్ అని, గ్లేషియర్ ప్రిజర్వేషన్ అని. దాంతోపాటు 2024లో ఇది అండ్ 2023లో ఇది అనమాట. అదే మిల్లెట్స్ అంటే మనమే ప్రపోజ్ చేసాం.
కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఏం చేస్తాడంటే లెఫ్ట్ సైడ్ మీకు ఇంటర్నేషనల్ ఇయర్స్ ఇస్తాడు, రైట్ సైడ్ ఇవి ఇస్తాడనమాట. 2026, 25, 24, 23 ఇచ్చి రైట్ సైడ్ ఈ థీమ్స్ ఇస్తాడు. సో అందుకే పాతవి కూడా ఒకసారి చూసుకోవాలి మనం. నెక్స్ట్, వాట్ ఈస్ ప్యాక్స్ సిలికా? సో రీసెంట్గా మన యుఎస్ అంబాసిడర్ ఇండియాకి వచ్చినప్పుడు ఈ ప్యాక్ సిలికా అనే టర్మ్ని మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఇదంటే, ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా మనకి ఏఏ డ్రివెన్, అందరికి తెలిసింది ఏఏ డ్రివెన్. దాంతోపాటు మనకి ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ, అదే క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఈ సప్లై చైన్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఇండియా ఉంది, తర్వాత అమెరికా ఉంది, ఇలా గొప్ప గొప్ప కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ మధ్యలో ఫ్యూచర్లో ఇది డిస్టర్బెన్స్ రాకూడదు అంటే ద సప్లై ఆఫ్ చైన్ సరిగా ఉండాలి. సో ఆ సప్లై చైన్ని సెక్యూర్ చేసుకోవడానికి చైనా లాంటి ఒక కంట్రీని డామినేషన్ కొంచెం తగ్గించడానికి అని చెప్పేసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. మరి ఈ గ్రూప్కి సిలికాన్ ఎందుకు పేరు పెట్టారంటే, నీకు టెక్నాలజీకి సంబంధించి, నీ కంప్యూటర్కి సంబంధించి నీకు ఏదైనా సిలికాన్ చాలా ఇంపార్టెంట్ కదమ్మా, అందుకని చెప్పి దీనికి ప్యాక్ సిలికాన్ పెట్టారు. ఏం పెట్టారు? ప్యాక్ సిలికాన్ పెట్టారు. ఇది ఎప్పుడు డిసెంబర్ 2025లో స్టార్ట్ చేశారు. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే యుఎస్ఏనే లీడ్ చేసింది. అండ్ ఏ కంట్రీస్ దీంట్లో సిగ్నేటరీగా వచ్చాయి అంటే, సో ఇక్కడ గజికాక్ అని చెప్పి ఊరికే రాశాను నేను. సో జీ ఫర్ గ్రీస్, సో దాంతోపాటు అర్జెంటీనా, దాంతోపాటు జపాను, సో ఇజ్రాయెల్ ఎలాగో ఉంటుంది, సౌత్ కొరియా ఎలాగో ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది, దాంతోపాటు ఖతర్ కూడా ఉంటుంది. అలాగే 3EU అంటే యుఎస్ఏ ఉంటుంది, దాంతోపాటు యుఏఈ ఉంటుంది, యూకే ఉంటుంది. సో ఈ 3 కంట్రీస్తో పాటు ఇవి కూడా ఉన్నాయని చెప్పొచ్చు మనం. ఓకే, ఇండియా కూడా ఫ్యూచర్లో మెంబర్ అవ్వచ్చు అని ఇండియాని కూడా ఇన్వైట్ చేశాడు మనోడు అనమాట. సో ఇది రీసెంట్గా జరిగింది. ఓకే, రైట్. సో ప్యాక్స్ ఈజ్ అన్ హిస్టారికల్ టర్మ్ డినోటింగ్ పీస్, స్టెబిలిటీ, ప్రాస్పెరిటీ, అప్లైస్ టు ద ఫౌండేషన్స్ ఆఫ్ మోడర్న్ ఏఐ అండ్ కంప్యూటింగ్. సో US-led initiative to build a secure, resilient, innovation-driven technology ecosystem and spanning critical minerals, energy, advanced manufacturing, semiconductor, బ్లా బ్లా బ్లా. ఇదంతా ఓకే, చదవాల్సిన అవసరం లేదు, బట్ చెప్పాను కదా, ఇది ఒకటి ప్యాక్ సిలికా అంటే యూఎస్ ఇనిషియేట్ చేసిందని గుర్తుపెట్టుకోండి. ఇండియా అయితే సిగ్నేటరీ కాదు, ఇంకా అది గుర్తుపెట్టుకోండి చాలు. ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్. ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ రీసెంట్ దీనికి సంబంధించింది. అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నోస్ దట్. సో రీసెంట్గా మన యూఎస్ఏ వెనిజులా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, సో వెనిజులా ప్రెసిడెంట్ని వాళ్ళ దేశానికి వెళ్ళి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు పెట్టిన ఆపరేషన్ పేరు వచ్చేసి ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ అని చెప్పొచ్చు. సో ఈ మదురోని అరెస్ట్ చేయడమే కాకుండా యూఎస్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే కాకుండా అక్కడ పనిచేస్తున్న మినిస్టర్ గారిని కొత్త వెనిజులా ప్రెసిడెంట్ లాగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, యూఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు ఇలా చేశాడు? యాక్చువల్లీ ట్రంప్ ఎప్పటి నుంచో వార్నింగ్ ఇస్తున్నాడు, ఆయన మీద రివార్డ్ కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే ట్రంప్ కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. ఎందుకు అరెస్ట్ చేశారంటే, మనవాడు వెనిజులా అనే కంట్రీ నుంచి ఈ అమెరికాకి డ్రగ్స్ ఉంటాయి కదా, డ్రగ్స్ కానీ వెపన్స్ కానీ ఇలాంటి వాటిని ఇండైరెక్ట్గా సప్లై చేస్తున్నాడు. సో యూఎస్లోకి మేజర్గా ఈ కంట్రీ నుంచి వస్తుందని చెప్పేసి తను ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈజ్ ప్రమోటింగ్ నార్కో టెర్రరిజం అండ్ ఇంపోర్ట్ కొకెన్ అండ్ పొజిషన్స్ ఆఫ్ మెషిన్ గన్స్ అండ్ డిస్ట్రక్టివ్ డివైస్ అని చెప్పేసి, సో ఈ వెనిజులా వల్ల యూఎస్ఏకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ట్రంప్ మనోడు తీసేసుకున్నాడు. సో అది ప్రాబ్లం అన్నాడు. మరి అంతా దేర్ ఎలా చేశాడంటే ఇంకా అంత ఏం చేయలేం, పెద్దనే కదా, సో నడుస్తుంది అనమాట. అండ్ వెనిజులా వీక్ కంట్రీ కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారు. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇది కాదు, అందరికి తెలిసిందే. వెనిజులా ఈజ్ హోల్డింగ్ ఆల్మోస్ట్ మనకి ఒక 17 to 18% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి వెనిజులాలో. వెనిజులాలో అంత గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కూడా అదొక ప్రాస్పరస్ కంట్రీకి ఎదగలేకపోయింది. డ్యూ టు ఇంటర్నల్ వేరియస్ రీజన్స్ వల్ల వెనిజులా ఒక అద్భుతమైన కంట్రీకి ఎదగలేకపోయింది. సో చాలాసార్లు వాళ్ళు 1914 ఆ టైంలో ఆయిల్ రిజర్వ్ చేసినప్పటి నుంచి మంచి ప్రాస్పెరిటీ గ్రోత్ అవుతున్నా కూడా లాస్ట్ టైం ఇన్ఫ్లేషన్ వచ్చింది. సో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ధరలు ఎక్కడికో వెళ్ళిపోయాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటర్నల్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమనవా అంటే తెలుసు కదా మనకి, మనం తప్పు చేస్తే పోలీసులు పట్టుకుపోతారు కానీ పెద్ద వాళ్ళు తప్పు చేస్తే పోలీసులు పట్టుకోరు అని చెప్పి కొంతమంది అంటుంటారు. అది నేను పోలీసులు ఇక్కడ తప్పు పట్టట్లేదు, అంటే చిన్న పిచ్చుకల మీద బ్రహ్మాస్తం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అమెరికా పెద్ద కంట్రీ కాబట్టి ఏమన్నారు. అదే ఇప్పుడు ఇండియా కనుక ఏదైనా చిన్న పని చేసి ఉంటే కొంచెం ఎక్కడ నెల ఒక గజం జాగా ఆక్రమించుకుంటే గొడవ చేస్తారు. సో దే ఆర్ రూలింగ్ రైట్. ఓకే, సో మనకి యునైటెడ్ నేషన్ చార్టర్ ప్రకారము ఆర్టికల్ 2.4లో క్లియర్గా ఉందన్నమాట. ఏముందంటే, ఒక దేశం ఇంకో దేశం ఇలా ఫోర్స్ఫుల్గా అటాక్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. చేస్తే రెండే విషయాలు చేయాలి. ఒకటి ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం అనేది చేయాలి, లేదా యుఎన్ఎస్సీ అప్రూవల్తో చేయాలని ఉంది. అంటే ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేయడం ఇలాంటివి చేయాలంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయొచ్చు, లేదా యుఎన్ఎస్సీ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు అంది. ఎవరు చేస్తారు ఇవాళ రేపు? సో ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్గా మరీ అంత ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు. వాస్తవం మనకు డబ్బులు రావాల్సి ఉంది.
బికాస్ సమ్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ వెనిజులా. ఈ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా, అక్కడ మన ఇండియన్ కంపెనీస్ కొన్ని పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ఏ ఆయిల్ తీసుకెళ్తుంది కాబట్టి అక్కడ ఆయిల్ సప్లై పెరిగి, ప్రొడక్షన్ పెరిగి, మంచి బిజినెస్ కనుక ఏర్పడితే సో మనకు ఒక $1 బిలియన్ డబ్బులు అక్కడి నుంచి రావాల్సి ఉంది, అవి రాబట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోలార్ సిల్క్ రోడ్. మీకు తెలుసు ఏన్షియన్ సిల్క్ రోడ్ గుర్తుంది కదా, మన ఎక్కడికి చైనాకి సంబంధించిన సిల్క్ రోడ్ హిస్టరీ ఛానల్కి తెలిసి ఉంటుంది. ఏన్షియంట్ సిల్క్ రోడ్ అంటాం మనం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పోలార్ సిల్క్ రోడ్ అంటారు. ఏంటి సార్ పోలార్ సిల్క్ రోడ్ అంటే మీకు తెలుసు కదా, ఇది పోలార్ నార్త్, ఓకే రైట్, ఆర్క్టిక్ రీజన్ అనమాట. సో ఇది తెలిసింది. ఇక్కడ చూడగా ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ చైనా ఉంది, ఇక్కడ రష్యా ఉంది. నార్మల్గా చాలా వరకు మనకి ట్రేడ్ చేసినప్పుడు యూరోప్ ఉంది కదా, ఈ యూరోప్లో ఈ మెడిటరేనియన్ సీ గుండా, దాంతోపాటు సుయేజ్ కెనాల్ గుండా అండ్ రెడ్ సీ గుండా, వీళ్ళు ఇండియా గుండా ఇట్లా దాంతోపాటు ఇక్కడ స్టేట్ ఉంది, మలక్కా స్టేట్ గుండా ఇలా మన ట్రేడ్ జరుగుతుంది. అంటే యూరోప్ నుంచి ఈ చైనా వరకు కానీ రష్యా కానీ ట్రేడు ఇలా జరుగుతుంది. ఈ ట్రేడ్ రూట్ అనేది చాలా లెంగ్తీ అనమాట, చాలా లెంగ్తీ. సో చైనా ఏం ప్రపోజ్ చేస్తుంది అంటే, చైనా అలా ట్రేడ్ చేయకుండా మనం ఏం చేద్దాం అంటే, గూడ్స్ సప్లై షిప్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ ల్యాండ్ సీ రూట్ తీసుకోకుండా ఆర్కిటిక్ రీజన్ ఉంది కదా, ఈ ఆర్కిటిక్ రీజన్ కూడా మనం ప్రయాణిద్దాం. ఈ రూట్ కూడా ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ వీ కెన్ సేవ్ ద మనీ, వీ కెన్ సేవ్ ద ఫ్యూయల్ ఆల్సో. బట్ ఇది వేరే కంట్రీస్కి నచ్చట్లేదు. బికాస్ మామూలుగా ట్రేడ్ చేస్తే ఇంత దారుణంగా ఉందంటే, ఈ రూట్లో కనుక ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, వీఆర్ గోయింగ్ టు ఎమిషన్, కార్బన్ ఎమిషన్స్ ఉంటుంది, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ ఉన్న మెరైన్ ఎనిమల్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పి దాన్ని అపోజ్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో మన ట్రంప్ గారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు కదా, ఎలాగైనా చైనా కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి గ్రీన్లాండ్ కొనాలనుకుంటున్నాడు. నెక్స్ట్ ఇండియా జర్మనీ CEO సమ్మిట్ హెల్డెడ్ రీసెంట్గా. సో జర్మనీ నుంచి ఆయన వచ్చాడు కదా, ఇండియా జర్మనీ CEO సమ్మిట్ ఎక్కడ జరిగింది, గాంధీనగర్లో జరిగింది. ఎస్, మనకి జర్మనీ నుంచి ఆయన విజిట్ చేయడం జరిగింది, మెర్జ్ గారు విజిట్ చేయడం జరిగింది. ఈవెన్ దే బోత్ పార్టిసిపేట్ ఇన్ కైట్ ఫెస్టివల్ ఆల్సో, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పార్టిసిపేట్ కూడా చేశారు. నెక్స్ట్ సో రీసెంట్గా మనకి రిపోర్ట్ రావడం జరిగింది. సో లేబర్ సంబంధించి, ఎంప్లాయ్మెంట్ సంబంధించి మనకి 2026లో ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ట్రెండ్స్ అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది వరల్డ్ ఆఫ్ వర్క్ సిరీస్ కింద. అంటే ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంతమంది వర్కర్స్ పావర్టీలో ఉన్నారు, గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, సమ్ బేసిక్ డీటెయిల్స్. ఇవి చూసి మొత్తం భయపడద్దు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎక్స్ట్రీమ్ వర్కింగ్ పావర్టీ డిక్లైన్డ్ బై 3.1 points అండ్ టు 7.9%. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వర్క్ చేసే వాళ్ళు చాలామంది పావర్టీ, పేదరికలో ఉంటారు. కానీ కొంతమంది ఎక్స్ట్రీమ్ పావర్టీ, చాలా దరిద్రం, అతి పేదరికం అని చెప్పొచ్చు అనమాట పాపం. సో అలా అది కొంచెం తగ్గిందంట, ప్రజెంట్గా 7.9% ఉందంట. అలాగే ఆల్మోస్ట్ నియర్లీ 300 లేదా 284 మిలియన్ వర్కర్స్ లివింగ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ పావర్టీ అంట. 2025లో ఆల్మోస్ట్ 300 మిలియన్ పీపుల్ ఆల్మోస్ట్ నియర్లీ ఎక్స్ట్రీమ్ పావర్టీలో నివసిస్తున్నారంట. సో గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 4.9% ఇన్ 2025. గ్లోబల్ అన్ఎంప్లాయిడ్ వచ్చేసి 186 మిలియన్ ఉన్నారు. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వచ్చేసి 1.0 ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎంప్లాయ్మెంట్ రేట్ కంటే ఎక్కువ ఉంది. అండ్ ఉమెన్ కాన్స్టిట్యూట్ ఓన్లీ 40% ఆఫ్ ది గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ అంట. అది సో దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి ఈ పాయింట్, 7.9% కానీ, ఆ 300 మిలియన్స్ కానీ, 4.9 కానీ, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇండియా చైనా ట్రేడ్ 2025. ఓకే, ఇది ఎగ్జామ్లో అడుగుతారని నేను చెప్పట్లేదు, బట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో రెండు విషయాలు ఈ పాయింట్ నేను తీసుకుంటున్నాను. మామూలుగా ఇండియాకి చైనాకి ట్రేడ్ కనుక తీసుకుంటే $145 బిలియన్ అనమాట. మనం చాలాసార్లు ఎమోషనల్గా చైనా గూడ్స్ బాయ్కాట్ చేయాలి, చైనా గూడ్స్ కొనొద్దంటారు. కానీ వాస్తవంగా ఇండియాలో మనం మ్యాక్సిమం చైనా గూడ్స్ని ఇంకా యూజ్ చేస్తున్నాం. ఏదో ఎమోషనల్గా మనం మాట్లాడుతున్నాం కానీ ప్రాక్టికల్గా బాయ్కాట్ చేయడం లాంటిది ఏమీ మనం చేయట్లేదు. ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ హ్యాపెనింగ్ దట్. సో ఎవ్రీ ఇయర్ ఆ చైనా ఇండియా యొక్క ట్రేడ్ అది పెరుగుతూనే ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే చైనాకి ఇండియా ట్రేడ్ జరుగుతున్న అర్థం ఏంటి, ఇప్పుడు ఇండియా ఉంది, దాంతోపాటు చైనా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇండియా నుంచి చైనాకి గూడ్స్ని కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, చైనా నుంచి ఇండియా గూడ్స్ని ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చైనా నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ వాల్యూ $116 బిలియన్. అదే ఇండియా నుంచి చైనాకి వెళ్ళే గూడ్స్ వచ్చేసి $19 బిలియన్. చూసారా ఎంత తేడా ఉంది, ఎంత డెఫిసిట్ ఉంది చూడండి, చాలా డెఫిసిట్ ఉంది. సో అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను, ఓకేనా. అంటే చైనా నుంచి ఇండియాకు వచ్చే గూడ్స్ చాలా ఎక్కువ, ఇండియా నుంచి చైనాకి వెళ్ళే గూడ్స్ చాలా
తక్కువ అన్నమాట. అంటే స్టిల్ ఇంకా అది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అలా డెఫిసిట్ వచ్చింది. ఇండియా చైనా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. లోట్లో ఉన్నాం మనం. ఓకేనా? సో మన లోటు అంటే ఏం గుర్తుకు రావాలి మనకి? యెస్, యూ హ్యావ్ టు ఫాలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అకౌంట్ మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? వన్ కంట్రీ ఎకనామిక్ ఇంటరాక్షన్ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. వన్ కంట్రీ ఎకనామిక్ ఇంటరాక్షన్ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, దాని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నీ బ్యాలెన్స్ షీట్ ఏంది అని అన్నాను అనుకో, అప్పుడు నేనేం చేస్తాను? నేను ఓకే, నాకు ఇంత అప్పులు ఉంది, ఇంత ఇన్కమ్ ఉంది, ఇంత ఆస్తులు ఉన్నాయి, డైలీ ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత ఈఎంఐ కడుతున్నా, మొత్తం డాటా ఇస్తాం కదా. అదే మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓ కంట్రీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటంటే ఆ కంట్రీ నుంచి ఎంత ఎక్స్పోర్ట్స్ పోతున్నాయి, ఆ కంట్రీ ఎంత ఇంపోర్ట్స్ చేసుకుంటుంది, ఆ కంట్రీకి ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, మన వాళ్ళు విదేశాలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఆ కంట్రీకి వేరే దేశాల నుంచి ఎవరెవరు ఎంత ఇన్కమ్ డబ్బులు పంపిస్తున్నారు, మనం ఎంత పంపిస్తున్నాం. యూజువల్లీ అమెరికా నుంచి వేరే కంట్రీస్ నుంచి మన వాళ్ళు మనకు డబ్బులు పంపిస్తారు, మనం కూడా విదేశాలకు మనం కూడా డబ్బులు పంపిస్తాం. సో ఇదంతా దేంట్లో ఉంటుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకి 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కరెంట్ అకౌంట్ ఉంటుంది, మీకు గుర్తునే ఉంటుంది. రెండోది వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నమాట. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో ఏముంటుందంటే మొత్తం కంట్రీ టోటల్ ఇంపోర్ట్స్ ఉంటుంది, దాంతోపాటు టోటల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటుంది. టోటల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే డెఫిసిట్ అంటాం. ఇది ఏ అకౌంట్లో ఉంది? కరెంట్ అకౌంట్లో ఉంది. సపోజ్ మనం 100 రూపాయల గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండ్ 30 రూపాయల గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 70. అండ్ ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ వాల్యూ 100, ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ వాల్యూ 30. సో 70 వచ్చి డెఫిసిట్ ఉంది. దీన్నే మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. అంటే ఇది ఒక్కటే ఉండదు, ట్రేడ్ ఒక్కటే ఉండదు, దీంతోపాటు సర్వీసెస్ కూడా ఉంటుంది. అంటే మనం విదేశాలకు ఇచ్చే సర్వీసు, వాళ్ళు మనకి ఇచ్చే సర్వీసు. అలాగే ఇన్కమ్ ఉంటుంది కదా, మనం విదేశాలకి డబ్బులు పంపిస్తాం, వాళ్ళు మనకి పంపిస్తాం, రెమిటెన్సెస్ అంటాం. సో దీంట్లో నెట్ సర్వీసెస్ ఉంటుంది, దాంతోపాటు మనకి నెట్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇక క్యాపిటల్ ఇన్కమ్ అంటారా? క్యాపిటల్ అకౌంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తెలుసు కదా. ఫారిన్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా, ఎఫ్డిఐ అంటాం, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం, రకరకాల ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రెండోది వచ్చేసి మనకి లోన్స్, బారోయింగ్స్ ఉంటుంది. అంటే మనం అప్పులు తీసుకోవడం కావచ్చు, లేదా మనకు అప్పులు ఇవ్వడం కావచ్చు. ఎక్కడ ఉంటుందంటే క్యాపిటల్ అకౌంట్లో ఉంటుంది. సో ఇలా మనకి టర్మ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, ఇలా అనమాట కాంపోనెంట్స్. కరెంట్ అకౌంట్ అంటే ఏముంటుంది? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, నెట్ సర్వీసెస్, నెట్ ప్రైమరీ ఇన్కమ్, నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్. అలాగే క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, దీనిలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లోన్స్ అండ్ బారోయింగ్స్ కూడా ఉంటుంది. ఇది నెక్స్ట్. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఒక పాస్పోర్ట్ పవర్ గురించి అనమాట. అంటే ఒక పాస్పోర్ట్ ద్వారా మనం ఎన్ని దేశాలకు ఈజీగా తిరగలుగుతాం, వీసా లేకుండా ఎన్ని దేశాలు తిరగలుగుతాం, ఎంత ఫ్రీగా తిరగలుగుతాం. ఓకే, దాన్ని బట్టి ఈ ర్యాంక్ అని ఇవ్వడం జరుగుతుంది. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 గ్లోబల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి సింగపూర్ అనమాట. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఏంటి? సింగపూర్. ఆల్మోస్ట్ 172 దేశాలకి, అంటే పాయింట్స్ ఇస్తారు కదా మామూలుగా దేశాలకి. అలాగే సెకండ్లో వచ్చేసి జపాన్ ఉంది. అలాగే థర్డ్ ర్యాంక్లో ఆల్మోస్ట్ మనకి ఇన్ని కంట్రీస్ ఉన్నాయి: సౌత్ కొరియా, డెన్మార్క్, లుక్సెంబర్గ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్. అమ్మో, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి చూడండి. రైట్. సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్జే, సింగపూర్, జపాన్. ఎస్జే సూర్య అంటాం కదా, ఎస్జే సూర్య ఎక్కడికి వెళ్ళిందంటే డిఎల్ఎస్ మాల్కి వేయండు. ఎస్జే సూర్య డిఎల్ఎస్ మాల్కి వేయండు. ఈ షార్ట్కట్ గుర్తుండదో కానీ జస్ట్ రైట్, తప్పేముంది దాంట్లో. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు నేను మీకు ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే కింద కామెంట్లో మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత మిమ్మల్ని అడుగుతున్నా, కింద కామెంట్లో చెప్పండి. ఓకే, లాస్ట్లో వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్ ఉంది 24 పాయింట్స్, సిరియా వచ్చేసి మనకి 26, 100 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వన్ మోర్ ఇండెక్స్, రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ 2026. ఇది ఫస్ట్ టైం అండి ఇండెక్స్ని పబ్లిష్ చేయడం, ఫస్ట్ టైము. ఎవరు పబ్లిష్ చేస్తారు ఫస్ట్ టైం ఇండెక్స్ని అంటే మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ఫోరం, అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఐఎంఎం ముంబై. సో వీళ్ళందరూ కలిసి ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. వరల్డ్ బ్యాంక్ డాటాని, అంటే కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అథెంటిక్ డాటాని తీసుకొని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మామూలుగా మనకి ఎక్కడైనా సరే డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ నేషన్ ఇవన్నీ మాట్లాడతాం కదా. యూజువల్ దేని బేస్ చేసుకుని మాట్లాడతాం మనం? జీడిపి గురించి, పర్ క్యాపిటా గురించి, సో ట్రేడ్ గురించి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ దే ప్రిపేర్ ర్యాంక్ సిస్టమ్ ప్రిపేర్ చేస్తారు. కానీ ఇది దేని బేస్ చేసుకొని ర్యాంక్ ప్రిపేర్ చేశారంటే ఏంటంటే సో ఇంపాక్ట్ అన్నమాట. ఏంటది? ఇంపాక్ట్.
సో రెస్పాన్సిబుల్ అంటే ఇంపాక్ట్. అంటే ఇప్పుడు ఓ కంట్రీ ఎంత రెస్పాన్సిబుల్గా ఉంది దాని మీద రిపోర్టు. సో ఇక్కడ మనకి 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ దేశంలో గవర్నమెంట్ ఎంత రెస్పాన్స్గా ఉంది, జనాలకు ఎంత న్యాయం ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలా చూసుకుంటుంది జనాల్ని. రెండోది వచ్చేసి ఏంటంటే ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ. అంటే హౌ దస్ కంట్రీస్ బిహేవింగ్ విత్ అదర్ కంట్రీస్. ఒక దేశం వేరే దేశాలతో ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ సంబంధించి ఆ దేశం ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇట్స్ కంప్లీట్లీ బిహేవియర్ ఆఫ్ దట్ కంట్రీ, ఇంటర్నల్లీ, ఎక్స్టర్నల్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ. సో బేస్డ్ ఆన్ దట్ అగైన్ ద ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ద సింగపూర్, సెకండ్ ర్యాంక్ స్విట్జర్లాండ్, థర్డ్ ర్యాంక్ డెన్మార్క్ అండ్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 16th అనమాట. ఇండియా ర్యాంక్ 16. ఫస్ట్ టైం దీన్ని ఫస్ట్ రిపోర్ట్ అనమాట అది. నెక్స్ట్ వన్ మోర్ రిపోర్ట్ వచ్చింది, సేఫ్టీ ఇండెక్స్ అంటారు, అంటే ఇండెక్స్ పేరు అది. సో సేఫ్టీ ఇండెక్స్ బై సిటీస్ 2026 అని చెప్పేసి. సో దీస్ ఆర్ ది సేఫెస్ట్ సిటీస్ అనమాట. సో ఇక్కడ మనకి టాప్ 3 సేఫెస్ట్ సిటీస్ ఉన్నాయి. మరి మొత్తం టాప్ 100లో ఇండియా నుంచి ఏదైనా సేఫెస్ట్ సిటీగా ఉంది అంటే మ్యాంగ్లూర్, అది కూడా 45th పొజిషన్లో. అహ్మదాబాద్ అది కూడా 87th పొజిషన్లో. అలాగే అన్సేఫ్ సిటీస్ అంటే కొంచెం సిటీస్ అంత సేఫ్ కాదనమాట, అంత ఈజీ కాదు. నువ్వు ఇక ఆరైందంటే నువ్వు ఇంట్లో పడుకోవాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ప్రిటోరియా సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, కరాకస్ వెనిజులా మన అన్న ఊరది, జోహెన్నిస్బర్గ్ అది కూడా సౌత్ ఆఫ్రికానే. మరి సేఫెస్ట్ కంట్రీస్ తీసుకుంటే యుఏఈ, ఖతార్, అండోరా 3 అనమాట. చాలా సేఫ్. నువ్వు పన్నైనా ఒకటైనా ఏదైనా సరే హ్యాపీగా రోడ్డు మీద తిరగచ్చు అనమాట. మన మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ బ్యాగ్ అక్కడ పెడితే, అరే ఇక్కడ బయట ఎందుకు పెట్టాను అడిగితే అప్పుడు మన్మధుడు బ్రహ్మానందం అంటాడు, ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి నువ్వు సంవత్సరం తర్వాత తిరిగిరా, ఆ బ్యాగ్ అక్కడే ఉంటుంది అంటాడు. ఎందుకంటే దొంగతనం జరగదు కాబట్టి, అంత సేఫ్ అన్నమాట. సో యుఏఈ, ఖతార్. మరి ఆ సేఫ్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 46 ర్యాంకు. అన్సేఫ్ కంట్రీస్ కనుక తీసుకున్నట్టయితే ఇవి పప్పు న్యూ గినియా కానీ, వెనిజులా కానీ, హైతీ కానీ అన్సేఫ్ కంట్రీస్ అంటన్నమాట. సో అడగచ్చేమో. ఎస్. దాంతోపాటు ఇంకా కూడా ఉంది, పర్చేసింగ్ పవర్ ఇండెక్స్ అంటారు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి హైదరాబాద్ సిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. పర్చేసింగ్ పవర్ ఇండెక్స్లో హైదరాబాద్కి 14th ప్లేస్ ఉంది, పూణేకి 30th ప్లేస్ ఉందన్నమాట. ఇంకా క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అని కూడా ఉంది, బట్ ఇంకా అదర్ ఇండెక్స్ కూడా ఉన్నాయి. బట్ మోర్ దెన్ దట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఈజ్ ఇట్ క్లియర్? సో సేఫెస్ట్ సిటీస్, అన్సేఫెస్ట్ సిటీస్, సేఫెస్ట్ కంట్రీస్, అన్సేఫ్ కంట్రీస్. నెక్స్ట్ ఇజ్రాయెల్ పీస్ ప్రైజ్. ఇజ్రాయెల్ పీస్ ప్రైజ్ని ఎవరికి ఇస్తానని అనౌన్స్ చేశారు. ఈ మధ్యన పీసు 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 అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు ఒక పెద్ద ఆయన. సో ఇంకెవరు, మామ. సో ఇజ్రాయెల్ పీస్ ప్రైజ్ అనేది మన మామకే ఇస్తున్నారన్నమాట. ఇవ్వకపోయినా మనం లాక్కుంటాడు, మొహమాటం లేకుండా అడుగుతాడు. అసలు నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో ఇక్కడ ఏదనిపిస్తుంది, సరే ఇక్కడ ఏదనిపిస్తుంది మాట్లాడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈయన ఒక్కడే అనమాట. ఓకే. సో రీసెంట్గా ఈ ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. టైలర్ ప్రైజ్ అంటారు, టైలర్ ప్రైజ్ అని చెప్పేసి అంటారు. టైలర్ ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరిగింది 2026. సో ఈవిడకి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరు తను అంటే మనకి ఒక ఫేమస్ బయాలజిస్ట్ అనమాట. సో తన ఫేమస్ బయాలజిస్ట్. ఈ ప్రైజ్ని ఏమని పిలుస్తారంటే యాక్చువల్గా మనకి నోబెల్ ప్రైజ్ అంటే కదా మామూలుగా. సో నోబెల్ ప్రైజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ లాగా పిలుస్తూ ఉంటారు. నోబెల్ ప్రైజ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ అనమాట. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి, ఒక టెక్నాలజీ సంబంధించి ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజ్ అనేది యుఎస్ఏలో ఇస్తారు, సౌత్ కరోలినా యూనివర్సిటీలో బేస్ చేసుకుని ఇస్తారు. అండ్ $250,000 ప్రైజ్ మనీ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ప్రైజ్ని మామూలుగా ఏమని పిలుస్తారంటే ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. క్లియర్? ఓకే. సో రీసెంట్లీ గినియా కొత్తగా ప్రెసిడెంట్ వచ్చాడు, గినియాకి ప్రెసిడెంట్ వచ్చాడు. సమ్ టైమ్ కొత్త ప్రెసిడెంట్స్ వచ్చినా, అదర్వైజ్ కంట్రీ న్యూస్లో ఉన్న ఆ చుట్టుపక్కల జాగ్రఫికల్ బార్డర్ కంట్రీస్ ఏమున్నాయి, మన మేజర్ రివర్స్ ఉన్నాయా, అండ్ మేజర్ మౌంటైన్స్ ఉన్నాయా, అండ్ డిజర్ట్స్ ఉన్నాయా, ఒకసారి చూసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా మీ మీద ఉంది. సో గినియా కంట్రీ ఈస్ట్ వైపు ఉంటుంది. అండ్ వన్ మోర్ పర్సన్ వాజ్ న్యూ వన్, ఈయన ఉగండా అనమాట. సో ఈయనేమో గినియా అయితే ఈయనేమో ఉగండా. ఓకే, రైట్. సో ఒకసారి మనం నేషనల్ సంబంధించిన అంశాలు అనేవి ఒకసారి మనం చూద్దాం. ఓకే, నేషనల్ కనుక చూసినట్టయితే సో రీసెంట్గా మనకి నీతి ఆయోగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్. నీతి ఆయోగ్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎనీ ఎగ్జామినేషన్ యు ఆర్ రైటింగ్, వెన్ ఎవర్ ఏ నీతి ఆయోగ్ రిలీజ్ ఎ రిపోర్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ బి గో త్రూ దట్. క్లియర్? ఓకే.
సో నీతి ఆయోగ్ ఇప్పుడు రీసెంట్గా పబ్లిష్ చేసిన రిపోర్ట్ అనమాట ఇది. ఈ రిపోర్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అంటారు. ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎలా ఉన్నారు అంటే ఎలా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. సో మన ఎక్స్పోర్ట్స్ సంబంధించి మనం డిసిషన్స్ ఏం తీసుకున్నాం అంటే మన స్టేట్ పాలసీస్ ఏంటి, మన స్టేట్ పాలసీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఏమేమి ఇనిషియేట్ చేసాం, ఇవన్నీ ఉంటుందన్నమాట. సో దాంతోపాటు మళ్ళీ మనకి ఆ బిజినెస్ వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలంటే ప్రొడక్షన్ జరగాలి కదా, ఆ బిజినెస్ వాళ్ళకి, ఎంఎస్ వాళ్ళకి ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నాం మనం, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేస్తున్నాం. సో పోర్ట్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు నిజంగా నీ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఈ ఇండెక్స్ ప్రిపేర్ చేయడానికి నీతి ఆయోగ్ ప్రతి స్టేట్కి సంబంధించి ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసి ఇండెక్స్ని ప్రిపేర్ చేశారు. సో దీంట్లో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ అడిగే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ర్యాంకు డెఫినెట్గా టాప్ 3 ర్యాంక్స్ అడుగుతారు, ఇంకోటి ఆ ఇండెక్స్ వెయిటేజ్ అడుగుతారు. సో నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇన్ 2024 ప్రకారం వచ్చేసి సో మహారాష్ట్ర ఎక్కువ స్కోర్ చేయడం జరిగింది. ఓవరాల్ ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్, తమిళనాడు సెకండ్ ర్యాంక్, గుజరాత్ థర్డ్ ర్యాంక్, మన ఆంధ్రప్రదేశ్ 5th ర్యాంక్, మన తెలంగాణ వచ్చేసి 8th ర్యాంక్. సో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్. సో యూ హ్యావ్ టు బి రిమెంబర్. అండ్ లాస్ట్ ర్యాంక్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కిందికి వెళ్తే సో లక్షద్వీప్కి 22 పాయింట్స్ వచ్చాయి, మణిపూర్, దాంతోపాటు మిజోరాం అనమాట. సో లామామి అని గుర్తుపెట్టుకుంటారా, ఇలా గుర్తుపెట్టుకుంటారు మీ ఇష్టం. కానీ సో మొత్తానికైతే సో లీస్ట్ అని చెప్పొచ్చు. సార్ మరి ఇప్పుడు ఈ స్కోర్ ఎట్లా వచ్చింది అంటే ఒక ఇండెక్స్ని ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఏమేమి అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు, ఇది ఫస్ట్ ర్యాంక్, ఇది సెకండ్ ర్యాంక్ అనే పాయింట్స్ దేని ఆధారంగా ఇచ్చారు. లెట్స్ సీ. సో ఇండెక్స్లో ప్రిపేర్ చేశారు. సో ఇండెక్స్లో ప్రిపేర్ చేస్తారంటే ఫస్ట్ దీంట్లో ఎక్స్పోర్టును మన కంట్రీ నుంచి, మన స్టేట్ నుంచి జరగాలంటే నువ్వు దాని తగ్గట్టుగా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి కదా. ఓకే, సో ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 20% వెయిటేజ్ ఇచ్చారు, యూటిలిటీస్, లాజిస్టిక్స్. అలాగే బిజినెస్ ఎకోసిస్టమ్ అంటే ఇప్పుడు ఒక స్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు ఎలా ఉండాలి, కొంచెం ఫ్రీగా ఉండాలి, వెళ్ళగానే ల్యాండ్ ఇవ్వగలగాలి, కరెంట్ ఉండాలి, సో లంచాలు తీసుకోకూడదు, సమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. సో మ్యాక్రో ఎకానమీ ఎలా ఉంది, కాస్ట్ కాంపిటీషన్ ఎలా ఉంది, హ్యూమన్ క్యాపిటల్ ఎలా ఉంది, అండ్ ఫినాన్స్ క్రెడిట్ యాక్సెసిబిలిటీ ఉందా, ఎట్లా ఉంది, ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. దీనికి ఎక్కువ వెయిటేజ్ 40% వెయిటేజ్ ఇచ్చారు. అలాగే పాలసీ గవర్నెన్స్కి 20% వెయిటేజ్ ఇచ్చారు, ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్కి అలాగే 20% ఇచ్చారు. నేను ఇవన్నీ అడుగుతానని నేను ఎగ్జామ్లో చెప్పట్లేదు, కానీ ఈ 4 అయితే అడిగే ఛాన్స్ ఉంది. సో నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ అని చెప్పేసి ఈ 4 ఇవ్వచ్చు, లేకపోతే వాటి వెయిటేజ్ అడగచ్చు, లేదనుకుంటే ఒకటి వేరేది ఇచ్చేసి లేనిది ఏది ఉన్నది ఏందని అడగచ్చు, ఎలా అయినా అడగచ్చు. సో ఈ ర్యాంక్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇవి లార్జ్ స్టేట్స్ అనమాట. ఇవి వచ్చేసి స్మాల్ స్టేట్స్, ఇవి వచ్చేసి లార్జ్ స్టేట్స్ అంటే ఓవరాల్గా. అయితే ఇప్పుడు నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే మొత్తం స్టేట్స్ యూటీసీని తీసుకొని 3 రకాలుగా విభజిస్తాను అనమాట. అంటే లీడర్స్ అని ఆస్పిరెంట్స్ అని. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సాధించాయి, మంచి స్టేజ్లో ఉన్నాయి, కొన్ని సాధించడానికి పట్టుదలతో రెడీగా ఉన్నాయి అనమాట. అలా 3 కేటగిరీస్ తీసుకున్నాయి అనమాట. ఆ 3 కేటగిరీస్ అంటే లీడర్ కేటగిరీ. సో లీడర్ కేటగిరీ కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి సో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, దాంతోపాటు ఉత్తరప్రదేశ్ లీడర్ కేటగిరీ. ఇవి లార్జ్ స్టేట్స్ అంటే పెద్ద రాష్ట్రాలు. అదే లీడర్ కేటగిరీలో చాలా స్మాల్ స్టేట్స్ తీసుకుంటే ఉత్తరాఖండ్, జార్ఖండ్, దాంతోపాటు నాగాలాండ్. రెండోది వచ్చేసి ఛాలెంజర్ అనమాట, ఛాలెంజర్ స్టేట్స్. ఇలా మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్. అదే ఛాలెంజర్ స్మాల్ స్టేట్స్ తీసుకుంటే మేఘాలయ, లడాక్, ఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి ఆస్పైరింగ్ అనుకుంటున్నాయి అనమాట. సో ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్. స్మాల్ స్టేట్స్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, మిజోరాం. సో సార్ ఎగ్జామ్లు ఇవి అడుగుతారని అడగచ్చు. నాకు తెలిసినంత వరకు కంపల్సరీగా అడగడానికి అవకాశం ఉన్నది ఇది, తర్వాత అడగడానికి అవకాశం ఉంది ఇది. సో ఇది మేబీ మే నాట్ బి. ఓకే రైట్. మన తెలుగు రాష్ట్రాలు అయితే మరి లీడర్లో అయితే ఇక్కడ దీంట్లో అయితే లేవు మరి మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఢిల్లీ హైకోర్టు అబ్జర్వ్ పిఎం కేర్ ఫండ్స్ హ్యాస్ రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టీఏ యాక్ట్. ఓకే, సింపుల్గా మనకి కరోనా టైంలో పిఎం కేర్స్ ఫండ్స్ అని ఏర్పాటు చేశారు. మీ అందరికి తెలిసిందే, పిఎం కేర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. సో ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అని చెప్పేసి ఫండ్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. చాలామంది ఈ ఫండ్కి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా డొనేషన్ చేశారు. ఒక ఆయన ఆర్టీఏ ఫైల్ చేశాడు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసి ఏమన్నాడు, సార్ ఈ ఫండ్స్ ఉన్నాయి కదా, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, నాకు డేటా కావాలంటే ఎంత డబ్బులు వచ్చాయో నాకు లెక్క కావాలని అడిగాడు.
అప్పుడు ఆర్టీఏ ఫైల్ చేసినప్పుడు పీఎం కేర్ ఫండ్స్ వీళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది పబ్లిక్ అథారిటీ కాదు అన్నారు. ఎందుకంటే ఆర్టీఏ కింద పబ్లిక్ అథారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా. ఇప్పుడు నువ్వు ఆర్టీఏ ఫైల్ చేసి రాజు సార్ దగ్గర ఎన్ని BMW కార్లు ఉన్నాయంటే సో అట్లీస్ట్ 100 ఉన్నాయి ఆయన దగ్గర, నీకెందుకు చెప్తాడు ఆయన? ఎందుకంటే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కదా. సో పబ్లిక్ అథారిటీ ఇస్తుంది ఇది. కానీ ఇక్కడ వీళ్ళు ఇవ్వకపోయేసరికి కోర్టుకు వెళ్ళారు. ఈ పీఎం కేర్ ఫండ్స్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఓకే మీరు ఫండ్స్ అడుగుతున్నారు కరెక్ట్, ఎవరెవరు చింతించారు అడుగుతున్నారు, ఎవరెవరో పాపం ఏదో ఆలోచించి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను బయటకు ఎందుకు లీక్ చేయాలి? అది ప్రైవసీతో కూడుకుంది కదా. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చి నేను 100 కోట్లు ఇచ్చాను పీఎం కేర్ ఫండ్స్కి, నా డేటా బయట పెట్టకూడదు కదా, తన ప్రైవసీకి భంగం కలుగుతుంది కదా. సో ఎవరైతే డోనర్స్ ఉన్నారో ఆ డోనర్స్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో పెట్టడం కరెక్ట్ కాదు, వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుంది. సో కాబట్టి ఎవరు ఆ డోనర్సు, ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వం. ఎవరన్నా వాళ్ళు పబ్లిక్లో డొమైన్లో ఫ్రీగా పెడితే అది తీసేసుకోండి, ఓకే దట్ ఈజ్ ఓకే, బట్ ఇవ్వమని అయితే చెప్పారు. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది ఎలాగో న్యూస్లో ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చేయాలి, మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఉంది కదా, సో ఏ ఇయర్లో వచ్చింది, ఏ జడ్జిమెంట్స్ ఉన్నాయి, అది మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే ఆర్టీఏ కింద అన్నీ రావండి, యూ షుడ్ నో దట్ ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, రా ఉంటుంది, దాంతోపాటు న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించి ఉంటుంది, అలాగే ఇండియా ఫారిన్ రిలేషన్స్ సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. అవి కూడా నువ్వు కావాలంటే కష్టం. రీసెంట్గా పొద్దున ఇండియాకి వచ్చి వెళ్ళాడు మోడీ, పొద్దున ఏం మాట్లాడుకున్నావు, నీకు ఎందుకయ్యా, పక్కింటి వాళ్ళ ముచ్చట్లు చూసుకో, ఈ ముచ్చట్లు ఎందుకు నీకు అని నేను చెప్పాను, వాళ్ళు చెప్తారు. సో ఎగ్జామ్స్ అనేవి కష్టంగా ఉంటాయి. అండ్ మీరు పాలిటిక్స్ చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనకి 3 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి మనకి. రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అండ్ సిపిఐఓ సుభాష్ చంద్ర అగర్వాల్ అని చెప్పేసి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫేమస్ కేసెస్ రిలేటెడ్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో చాలా ఎగ్జామ్షన్స్ అనేవి ఉన్నవి. అయితే ఇక్కడ ఇది లొల్లి ఎక్కడికి వచ్చిందంటే సెక్షన్ 8 అనమాట. ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 8 ఉంటుంది. ఈ 8లోనే మనకు చాలా వరకు ఎగ్జామ్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకో ఫారిన్ గవర్నమెంట్ సంబంధించింది కానీ, ఏదైనా కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ ట్రేడ్కి సంబంధించింది కానీ, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ పార్లమెంట్ కానీ, కోర్టుకు సంబంధించింది కానీ, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి ఈ అడ్వైజ్లు ఇవ్వడం, క్యాబినెట్ పేపర్స్ కానీ, అలాగే ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివి డిస్క్లోజ్ చేయమని చెప్పి ఆర్టీఐ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీకు తెలిసిందే కదా. మనం కనుక ఒకవేళ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, వీళ్ళకి కనుక మన ఆర్టీఐ ఫైల్ చేస్తే వితిన్ ఎన్ని డేస్లో రెస్పాన్స్ ఇస్తారు, నార్మల్గా అయితే 30 డేస్లో రెస్పాన్స్ ఇస్తారు. అదే ఎమర్జెన్సీ సంబంధించిన ఇష్యూ అయితే మనకి 48 అవర్స్లో రెస్పాన్స్ ఇస్తారు. సో దీనికి సంబంధించి 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఈ 2 కూడా స్టాచ్యూటరీ బాడీస్, చట్టబద్ధ సంస్థలు అని చెప్పొచ్చు. సో ఒక చైర్మన్ ఉంటారు, నాట్ మోర్ దెన్ 10 మెంబర్స్ ఉంటారు. అలాగే ఎవరు అపాయింట్ చేస్తారు, మామూలుగా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది కదా, సో జాతీయ సమాచార సంస్థ ఉంటుంది కదా, సో దానికి ఒక చైర్మన్ ఉంటాడు, 10 మెంబర్స్ ఉంటారు, 10 మెంబర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎవరిని ప్రెసిడెంట్గా అపాయింట్ చేయాలని వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేస్తారు. సో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, మినిస్టర్ ముగ్గురు కలిసి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తాడు. అలాగే స్టేట్లో కూడా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, ఒక చైర్మన్ ఉంటాడు, నాట్ మోర్ దెన్ 10 మెంబర్స్ ఉంటారు, సేమ్ అలాగే అపాయింట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీఎం అనమాట, సీఎం లీడర్ ఆఫ్ అపోజిషన్, మినిస్టర్ వచ్చేసి గవర్నర్ గారికి చెప్తే గవర్నర్ గారు అతన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్, సో రీసెంట్గా మనకి అరావళి హిల్స్ చాలా, అంటే ఈ ఇష్యూ చాలా అయిపోయింది, చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, బట్ ఇక్కడ నేను ఏం టైం వేస్ట్ చేసుకోలేదు. కానీ అరావళి హిల్స్ అనేవి మరి ఏ ప్రాంతాల్లో ఉంటాయి, క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేస్తాను. అరావళి హిల్స్ స్ప్రెడ్ అక్రాస్ రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్ అండ్ ఢిల్లీ. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉంటాయి కదా, మనకు ఆల్మోస్ట్ నియర్ టు ఢిల్లీ వరకు ఉంటాయి అరావళి హిల్స్ అనేవి. ఎంత లేదన్నా ఒక 800 కిలోమీటర్స్ ఉంటాయి, యావరేజ్గా 800 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ లివర్స్ ఉంటాయి కదా, చాలా ఇంపార్టెంట్ లివర్స్ ఉంటాయి అరావళి మౌంటైన్స్ నుంచి. అరావళి మౌంటైన్స్ అనేవి మనకి మాన్సూన్కి ప్యారలల్గా ఉంటాయి, మీకు తెలిసిందే. అయితే రీసెంట్గా ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందంటే, అరావళి మౌంటైన్స్ ఈ రేంజెస్లో మనకి మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నాయి. సో మైనింగ్ యాక్టివిటీ జరగడం, దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఏంటంటే 100 మీటర్ల పైన ఉన్న వాటిని అరావళికి కౌంటింగ్ చేస్తారని, 100 మీటర్ల కిందకుంటే అరావళికి కౌంటింగ్ చేయరని, దానివల్ల అక్కడ మైనింగ్ చేయొచ్చని, ఇలా రకరకాలుగా ఇష్యూస్ అయితే వచ్చాయి. బట్ దే ఆర్ ఓల్డ్ మౌంటైన్స్, మీకు తెలుసు కదా, ముడత పర్వతాలు అంటారు. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద కంట్రీ, వరల్డ్ అరావళి మౌంటైన్. జస్ట్ ఒకసారి మళ్ళీ జాగ్రఫీకి వెళ్ళి ఈ అరావళి మౌంటైన్స్ ఏంటి, దీని యొక్క హైయెస్ట్ పీక్ తెలుసు కదా, అరావళి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి, గురు శిఖర్.
మౌంట్ ఆబు దగ్గర ఉంటుంది. గురుశిఖర్ ఇస్ హైయెస్ట్ పీక్. సో నేను మీకు ఇప్పుడు జాగ్రఫీ పాయింట్లో క్వశ్చన్ ఏమవుతుందంటే ఈ అరవల్లి మౌంటైన్స్ నుంచి మనకి ఏ రివర్స్ ఆరిజిన్ ఉంటాయి, ఏదైనా ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయా ఒకసారి మీరు చూసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ పాసివ్ ఎథనాన్సియా అని చెప్పి న్యూస్లో ఉంది. పాసివ్ ఎథనాన్సియా అంటే ఏం లేదు. ఎథనాన్సియా అంటే ఏంటి? ఎథనాన్సియా సింపుల్గా ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఆల్మోస్ట్ డెడ్ కానీ అలైవ్ అనమాట. అంటే ఇంకా చనిపోయినట్టే కానీ ఇంకా చనిపోలేదు. ఏంటది? మనం బయట చూస్తూ ఉంటాం, కోమాలోకి వెళ్ళిపోతారు. 1 year కాదు, 2 year కాదు, అలా కోమాలో ఉండిపోతారు. జస్ట్ ఇలా పడుకుని ఉంటారు అంతే. కొంతమంది ఇలా చూస్తారు, మొత్తం బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. కొంతమంది బ్రెయిన్ డెడ్ అవుతారు. అంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు జీవోత్సవంగా ఉన్నారంటారు. అంటే వాళ్ళు బతుకున్నారు కానీ ఇక చచ్చినట్టే అనమాట. ఇంకా వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉండవు. ఇలాగే ఉండిపోతారు, ఇలా కోమలో వెళ్ళిపోతారు. కొంతమంది 20 సంవత్సరాలు కోమలో వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ వాళ్ళు చనిపోలేని పరిస్థితి. మొత్తం బాడీ మొత్తం పారలైసిస్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ ఒకటి పనిచేస్తా అని వినబడుతుంది అనుకోండి, తను చనిపోని పరిస్థితి అనమాట. జీవోత్సవంలో పడి ఉంటారు. క్వశ్చన్ ఏంటంటే పాపం వాళ్ళు ఎలాగూ బతికే అవకాశం లేదు, వాళ్ళు చచ్చిపోరు కూడా. మరి అలాంటి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ఫుల్గా, ఒక హానరబుల్గా, ఒక గౌరవంగా చావును ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. అంటే ఏంటి? చంపడం, మన భాషలో చెప్పాలంటే చంపడమే, కానీ గౌరవంగా చనిపోవాలి అని చెప్పేసి. పాపం అలాగే 10 సంవత్సరాల పాటు ఉంటే ఎంత టార్చర్ పడతారు లోపల. ఎలాగో రికవర్ అయ్యే ఛాన్స్ లేదు, ఎలాగో బతికే ఛాన్స్ అస్సలు 100% లేదు, ఏ విధంగా లేదు. అలా ఎన్ని రోజులు టార్చర్ పడతారు వాళ్ళు, ఎన్ని సంవత్సరాలు బతుకుంటారు. ఆ టార్చర్ నుంచి మనం ఏం చేయాలి? విముక్తి కలిగించాలంటే అదే నేను చంపడం అనే మాటలే కానీ బట్ విముక్తి కలిగించి గౌరవప్రదంగా మరణించేలాగా చేయడం అనమాట. అయితే ఇప్పుడు ఇది 2 రకాలుగా ఉంటుంది. ఏదైతే మనకి ఇప్పుడు ఎథనాన్సియా గురించి మాట్లాడుతున్నామో ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి యాక్టివ్ అంటారు, రెండోది వచ్చేసి ప్యాసివ్ అంటారు. రెండు ఒక రకంగా పర్సన్ చనిపోవడమే, డిఫరెన్స్ ఉంటుంది. యాక్టివ్ అంటే ఏంటంటే నువ్వు డెలిబరేట్గా ఆయన చనిపోవాలని చెప్పి ఇంజక్షన్ ఇవ్వడం. నువ్వేం చేస్తావు? ఒక ఇంజక్షన్ ఇస్తావు, వెంటనే చనిపోతాడు అంతే. ఇంకా ఇంజక్షన్ ఇస్తావు అంటే యువర్ కిల్లింగ్, చెప్పాలంటే ఇక చంపేయడమే. యువర్ కిల్లింగ్, డెలిబరేట్గా ఇంజక్షన్ ఇచ్చి చంపేయడం. ఇంకా మత్తు మందు వచ్చి చనిపోతారు వాళ్ళు. ప్యాసివ్ ఎథనాన్సియా అంటే ఏంటంటే విత్డ్రా ఆఫ్ లైఫ్ సపోర్ట్. ఇప్పుడు వెంటిలేటర్ ఉందనుకోండి, వెంటిలేటర్ మనం తీసేస్తాం. కొద్దిసేపు ఊపిరి పీల్చుకొని వాళ్ళని న్యాచురల్గా వాళ్ళు బతికేంత వరకు ఉండి చచ్చిపోతారు. అంటే వాళ్ళకు ఉన్న సపోర్ట్ తీసేస్తాం మనం. ఇప్పుడు ఇలా ఆక్సిజన్ మాస్క్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, అది తీసేస్తాం మనం. తీసేస్తే కాసేపు ఉండి వాళ్ళంతటా వాళ్ళు న్యాచురల్గా ఎంతసేపు ఉంటారో తెలీదు, న్యాచురల్గా చనిపోతారు. ఇలా వెంటిలేటర్ తీయడమో, ఆక్సిజన్ మాస్క్ తీయడమో, సంథింగ్ ఏదో ఒకటి. అంటే వాళ్ళకున్న లైఫ్ సపోర్ట్ని విత్డ్రా చేయడం వల్ల న్యాచురల్గా ఆ సమయంలో ఎంత సమయంలో పడుతుందో అంత సమయంలో చనిపోతారు. రెండు ఒకటే, ఒక పర్సన్ చనిపోవడమే, కానీ డిఫరెన్స్ ఇది మనం ఇంజక్షన్ ఇచ్చి డెలిబరేట్ ఇంజక్షన్ ఇచ్చి చంపేయడం. ఇది గ్రాడ్యువల్గా మనకి లైఫ్ సపోర్ట్ విత్డ్రా చేసి చేయడం. అయితే ఇది మనకి ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్లో రైట్ టు లైఫ్ ఉంది. కాన్స్టిట్యూషన్లో మనకి రైట్ టు లైఫ్ ఉంది, కానీ రైట్ టు డై, రైట్ టు కమిట్ సూసైడ్ లేదు. కాబట్టి ఇలాంటి వాటిని ఇండియాలో అలౌడ్ చేయలేదు. కానీ ఒకప్పుడు మనకి అరుణ రామచంద్ర గారి కేసు వచ్చింది, ఒక నర్సుకు సంబంధించిన కేసు వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఫస్ట్ టైం దాన్ని రికగ్నైజ్ చేసింది. ఏది? ఈ పాసివ్ ఎథనాన్సియా ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసింది అప్పుడే. దాని తర్వాత మళ్ళీ కామన్ కాజ్ అని చెప్పి ఒక కోర్టు కేసు వచ్చింది, కామన్ కాజ్. ఈ కామన్ కాజ్ కోర్టు కేసు 2018లో వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని పర్ఫెక్ట్గా ఒకటి చెప్పింది, రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ టు డై విత్ డిగ్నిటీ. సో రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు 2018లో కామన్ కాజ్ వర్సెస్ కేసులో చెప్పడం జరిగింది. అంటే చనిపోయే హక్కు కూడా ఉంటుంది, డిగ్నిఫైడ్గా, గౌరవంగా, వాళ్ళటంటే టార్చర్ పడకుండా చనిపోవాలి, అది కూడా ఒక హక్కే అని చెప్పి సుప్రీంకోర్టు గుర్తించి ఈ ప్యాసివ్ ఉంది కదా, ఈ ప్యాసివ్ని మాత్రం అలౌడ్ చేసింది. అంటే ఇండియాలో యాక్టివ్ ఎథనాన్సియా ఇది ఇల్లీగల్ అనమాట. అంటే ఇంజక్షన్ ఇచ్చి చంపకూడదు, ఇలా అయితే మనం చనిపోయేలాగా చేయొచ్చు. ఇదొకటే వ్యాలిడ్ ఉంది ఇండియాలో, అంటే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. అలా అని చెప్పేసి ఎవరిని పడితే నువ్వు వెళ్ళి నువ్వు టార్చర్ పడుతున్నావు చెప్పి మాస్క్ ఉడబిక్కడం అలా చేయకూడదు. నో అలా చేయకూడదు, తప్పది. దీనికి కష్టం కొన్ని కండిషన్ చెప్పింది. ఏంటి? ఆ పర్సన్ కష్టంగా పర్మనెంట్ వెజిటేటివ్లో ఉండాలి. అంటే ఇక బతికే ఛాన్స్ లేదని ప్రూవ్ చేయగలగాలి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ మంచిగా ఉన్నాడు, రాను ఇష్యూ ఇంకా సీరియస్ అవ్వచ్చు, బతికే ఛాన్స్ లేదు, స్పృహలో ఉన్నాడు, ఆయన ఒక విల్లు రాసుకుంటాడు. ఇగో నేను ఒకవేళ ఫ్యూచర్లో కనుక ఇలాంటి పరిస్థితి వస్తే నన్ను చంపేయండి, ఇలా చేయమని చెప్పి విల్లు రాసుకోవడం, అలా ఓకే సుప్రీంకోర్టు. రెండోది,
కొంతమందికి తెలీదు, సడన్గా యాక్సిడెంట్ అయిపోయి అలా జరిగిపోతారు, వాళ్ళు విల్ రాసుకునే పరిస్థితి ఉండదు. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చేయొచ్చు, కోర్టుకు వెళ్ళిపోయి ఇది అడగచ్చు అనమాట. కానీ వెంటనే ఈ ఛాన్స్ ఇవ్వరు. ఖచ్చితంగా ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేస్తారు, 2 మెడికల్ బోర్డుని ఏర్పాటు చేస్తారు. దాంట్లో కూడిన బృందం ఉంటుందన్నమాట. ఆ బృందం చెప్తుంది, అంటే ఇక రీసెర్చ్ చేసి ఈ పర్సన్ ఏం చేసినా, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా బ్రతికే ఛాన్స్ లేదు అని ఒక బోర్డు చెప్తుంది. సెకండరీ ఒపీనియన్ కోసం సెకండరీ బోర్డు కూడా చెప్తుంది. సో ఇట్లా 2 బోర్డ్స్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అందరూ కన్విన్స్ అయిన తర్వాతనే అప్పుడు ఆ పర్సన్కి లైఫ్ సపోర్ట్ విత్డ్రా చేస్తారు. ఎందుకు వచ్చింది సార్ అంటే రీసెంట్ ఒకరు కోర్టుకు వెళ్ళారు, అలా సన్కి ఇలా ప్రాబ్లం వచ్చిందనమాట. వస్తే మాకు ప్యాసివ్ ఎథనాన్స్ ఇవ్వండి, ఈ 2 రోజులు ఎన్ని రోజులు బతుకున్నా కూడా ఇంతే, అతను టార్చర్ పడుతున్నాడు, దాంతోపాటు ఒకవేళ ఈ పర్సన్ కనుక చనిపోతే పేరెంట్స్ ఎల్డర్స్ అవుతారు, ఉన్న డబ్బులు దానికే ఖర్చు అయిపోతున్నాయి అనే విధంగా కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. సో ఇది ఇక్కడ మన ఆర్టికల్ 21 కామన్గా కేసు. కానీ ప్యాసివ్ ఎథనాన్సీ ఈజ్ అలౌడ్ ఉంది. యాక్టివ్ ఎథనాన్సీ వచ్చేసి ఇండియాలో వ్యాలిడ్ కాదు, అది ఇల్లీగల్ కింద అవుతుంది. దీనికి ప్రొసీజర్ చాలా ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యువ ఏఏ ఫర్ ఆల్. సో రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఒక 4 hours వీడియో ఏఏ టూల్స్ సంబంధించి ఫ్రీ వీడియో అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఎవరైనా వీడియో చూడొచ్చు అనమాట, రిజిస్ట్రేషన్ చేసుకొని. సో ఏ ఫ్రీ బిగినర్ ఫ్రెండ్లీ ఏఏ కోర్స్ అని చెప్పి లాంచ్ చేశారు, యువ ఏఏ ఫర్ ఆల్ అంతే, ఇండియా ఏఏ. నెక్స్ట్ ఈసీ టెల్స్ సుప్రీం కోర్ట్ ఇట్ హ్యాస్ డ్యూటీ టు వీడ్ అవుట్ ఆఫ్ ది ఫారినర్స్. సో రీసెంట్గా గత కొన్నేళ్ళ నుంచి, ఇప్పుడు కాదు గత కొన్నేళ్ళ నుంచి ఇది న్యూస్లో ఉంది. రీసెంట్ మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి అగెనిస్ట్గా ఫైల్ చేయడం జరిగింది. దేనికి సంబంధించిందంటే సార్ అన్నమాట, సార్కి సంబంధించి ఫైల్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఈ సార్ అని అంటే, రీసెంట్గా మనకి ఓన్లీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఎలక్ట్రోల్స్ ఉంటారు కదా, అది ఓటర్ ఐడీలు ఉంటారు కదా, ఆ ఎలక్ట్రోల్స్ని ఆల్మోస్ట్ 6.5 crore ఎలక్ట్రోల్స్ని ఎలక్షన్ కమిషన్ తీసి పడేసింది. సింపుల్గా చెప్పాలంటే ఓటర్ జాబితాను తొలగించింది. కేవలం యూపీలోనే 2.18 crore ఎలక్ట్రోల్స్ని తీసేసింది. సో దీనివల్ల చాలా గొడవ అయింది, పార్లమెంట్లో బయట ప్రొటెస్ట్ జరిగింది, మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, గొడవ జరుగుతుంది. ఏంటి సార్ అంటే సింపుల్, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 రాజ్యాంగం ప్రకారం కానీ, అలాగే పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అవుతుందో దాని ప్రకారం ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఏంటది? స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అంటే ఏంటి సార్, ఏంటి సార్, సార్ అంటారు దాన్ని, సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే రివిజన్ చేయడం అండి. ఎలక్ట్రల్ రోల్స్ ఓటర్ల జాబితా ఉంటుంది, దాన్ని ఎంక్వైరీ చేయడం, కరెక్ట్ అయినా కాదని ఎంక్వైరీ చేస్తారు. ఓకే, ఎప్పుడు చేస్తారు ఇది? ఎలక్షన్స్ ముందు కానీ అవసరం ఉన్నప్పుడు కానీ, ఇది చేస్తారు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు మనము అప్పుడప్పుడు వెరిఫై చేసుకోమా? ఇప్పుడు మీరు విలేజ్లో ఉంటారు, బయట ఉంటారు, ఓటర్కి సంబంధించి ఏం ఇష్యూస్ ఉంటే చెప్పండి. కొంతమంది చనిపోతారు, మీకు తెలుసు కదా, కొంతమంది ఓటర్స్ చనిపోతారు, వాళ్ళ ఓటర్ లిస్ట్లో అలాగే వాళ్ళ పేరు ఉంటుంది, తీసేయరు, మరి తీసేయాలి కదా. దాంతోపాటు కొంతమంది డబుల్ ఓట్లు ఉంటాయి, డూప్లికేట్ ఓట్స్ ఉంటాయి, మరి తీసేయాలి కదా. కొంతమంది మైగ్రేట్ అవుతారు అనమాట. మైగ్రేట్ అంటే ఏంటి? ఈ స్టేట్ నుండి ఆ స్టేట్కి మైగ్రేట్ అవుతుంది, ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. ఆయన అంటాడు అనమాట, నేను ఆడ ఉంటా ఈడ ఉంటా అంటాడు, 2 చోట్ల ఓటేస్తాడు మన మహానుభావుడు. మరి ఇలాంటివి చేయకూడదు కదా. కొంతమంది మరి ఇల్లీగల్గా ఓటు హక్కు తీసుకుంటే, ఫేక్గా ఓటు హక్కు తీసుకుంటే, అంటే ఫారినర్స్ ఇండియాలోకి వచ్చి ఓటర్ ఐడి తీసుకుంటే మనం యాక్సెప్ట్ చేద్దామా? సో ఇటువంటి వాటిని చెక్ చేయడానికే ఎలక్షన్ కమిషన్ ఇది చేస్తుంది. సార్ ఫస్ట్ టైం చేస్తున్నారా ఇది అని క్వశ్చన్ అడుగుతారు. ఇది ఫస్ట్ టైం కాదు. సో ఇప్పటివరకు 8 times ఇది చేశారు. 1951 నుంచి 2004 వరకు 8 times ఇది చేశారు. సో రీసెంట్గా బీహార్లో ఎలక్షన్ ముందు చేశారు, కాంట్రవర్సీ అయింది. 12 states యూటీస్లో చేస్తున్నారు, బెంగాల్లో చేస్తున్నారు, మమతా బెనర్జీ గారు యాక్సెప్ట్ చేయకుండా గొడవ చేస్తున్నారు. సో మరి ఎందుకు సార్ ప్రతిపక్షం వల్ల దీన్ని అపోజ్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ చేసేది కరెక్టే కదా అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇదే ఇందాక నేను చెప్పిందే. సో డబుల్ రిజిస్ట్రేషన్, ఫ్రీక్వెంట్ మైగ్రేషన్, నాన్ రిమూవల్ ఆఫ్ డెడ్ ఓటర్స్, ఫ్రాంక్ఫుల్ ఇంక్లూజన్ ఆఫ్ ఎనీ ఫారినర్ అని చెప్పేసి చెప్పింది. సో అదే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇదే చెప్పింది అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో నేను పెట్టాను కదా ఆర్టికల్, యూసీ టెల్స్ సుప్రీం కోర్ట్ ఇట్ హ్యాస్ డ్యూటీ టు వీడ్ అవుట్ ఫారినర్స్ చాలామంది వచ్చి దొంగతనంగా ఓట్లు వేస్తున్నారనమాట, వాళ్ళని తీసేయాలి. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఏం చెప్తున్నాయి మనకు అని ఎగ్జామ్లో అడిగినట్టయితే, సో ఎవరిని పడితే వాళ్ళు చాలామంది ఓటర్ రిమూవల్ చేస్తున్నారు, మీరు మాకు సంబంధించిన వాళ్ళు ఓటర్ తీసేస్తున్నారు, వాళ్ళ సిటిజన్షిప్ని చెక్ చేస్తున్నారు. ఒక పర్సన్ యొక్క సిటిజన్షిప్ని చెక్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉందా అంటే ఏంటి సార్ అర్థం కాలేదంటే, ఇప్పుడు మీ ఇంటికి వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తాడు, చూస్తాడు, ఓటర్ ఐడి ఉంది కదా, నువ్వు నిజంగా ఇండియన్ అయినా అడుగుతాడు, నీ ఇండియన్ అంటారు, ఏదో ప్రూఫ్ చూపాడంటే ఒక పాస్పోర్ట్, ఒక ఆధార్ కార్డు, రకరకాల ప్రూఫ్ చూపిస్తారు. ఓకే నువ్వు ఇక్కడ లోకల్ వాడని చెప్పి టిక్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. నువ్వు ఇండియన్ వాళ్ళని అడుగుతాడు, మరి తాతయ్య అని మామయ్య అన్నావు అనుకో, చలో నీ ఓటర్ తీసేస్తారు అంతే.
సో ఎలక్షన్ కమిషన్ ఇండైరెక్ట్గా నువ్వు సిటిజనా కదా చెక్ చేస్తున్నట్టు కదా ఎలక్షన్ కమిషన్ ఇండైరెక్ట్గా. ఎస్, పవర్స్ ఉంది సుప్రీంకోర్టు. ఎలక్షన్ కమిషన్ అదే చెప్పి మేమే కాదు, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇండియాలో, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొన్ని కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఇండియన్సా కాదని చెప్పి చెక్ చేస్తారు. సో మేము కూడా చెక్ చేస్తున్నాం. బట్ ఫైనల్గా అతను సిటిజనా కాదా డిసైడ్ చేయాల్సింది మేము కాదు, ఇది పార్లమెంట్ చట్టం ప్రకారం జరుగుతుంది. మేము కేవలం ఓటర్ ఐడి డినే చేయడం వరకే మా రోల్ ఉంటుంది, కానీ సిటిజన్షిప్ని తీసేయడం కానీ ఇండియా నుంచి బయటకు పంపించడం కానీ మా దగ్గరలో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో టైమింగ్లో క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ఎలక్షన్ ముందు ఇదంతా ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఫోకస్ ఆన్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్, పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్. సార్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. తర్వాత రీసెంట్ సుప్రీంకోర్టు సజెస్టెడ్ అపాయింట్ రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ యాజ్ అన్ అడాక్ బేస్ అని చెప్పారు. అంటే మనకి జడ్జిల సంఖ్య బాగా తగ్గిపోయి కేసుల సంఖ్య పెరిగినప్పుడు రిటైర్డ్ జడ్జెస్ని మనం టెంపరీ జడ్జెస్గా అపాయింట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి న్యూస్లో ఉంది కాబట్టి దయచేసి ఎగ్జామ్లో మీరు చూసుకోండి. ఇంకో అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ ఎట్ సిట్టింగ్ ఆఫ్ హైకోర్ట్ అనమాట. 224 ప్రకారము సిట్టింగ్ రిటైర్డ్ జడ్జెస్ని టెంపరీ జడ్జెస్గా అపాయింట్ చేసుకోవచ్చు. సేఫ్టీ ఆఫ్ ది విక్టిమ్స్ పారమౌంట్ వెల్ కన్సిడరింగ్ బెయిల్ ఇన్ ద పోస్కో కేసు అనమాట. రీసెంట్గా ఒక కేసు చాలా వైరల్ అయిపోయింది. ఒక పర్సన్కి కోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది, పాపం ఫ్యామిలీ భయపడిపోయారు. సో పోస్కో చట్టం చిన్నపిల్లలకు సంబంధించి అనమాట. సో చిన్నపిల్లలకు సంబంధించిన ఒక కేసులో, పోస్కో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి నువ్వు బెయిల్ ఇస్తున్నావు అంటే ఆలోచించాలి కదా, ఈ పర్సన్ బయటికి వెళ్ళి వాళ్ళ మళ్ళీ బెదిరిస్తే ఏమైనా చేస్తే ఎట్లా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చట్టంలో బెయిల్ ఇచ్చి మనం చూడాల్సింది ఏంటంటే విక్టిమ్ సేఫ్టీ మనకు చాలా ప్రియారిటీ అని చెప్పింది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ పోస్కో చట్టంలో లైలా మజ్ను రోమియో జూలియట్ క్లాజ్ ఉండాలని చెప్పారు. ఏంటి సార్ అని అంటే సింపుల్గా చెప్తాను. ఏంటి పోస్కో చట్టం? 18 ఇయర్స్ బిలో చిల్డ్రన్ సంబంధించింది. ఎవరికి సంబంధించింది? చిల్డ్రన్. ఎవరైనా చిల్డ్రన్స్ని కనుక సెక్సువల్గా అజాల్ట్ చేయడం కానీ, సెక్సువల్గా హరాస్మెంట్ కానీ, లేకపోతే పోర్నోగ్రఫీకి సంబంధించి కానీ, అగ్రవేటెడ్ హరాస్మెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సెక్సువల్గా. సో వాళ్ళ మీద ఏ రకంగా ఈ అటాక్ చేసినా కానీ వాళ్ళని జైల్లో వేస్తారు. 20 సంవత్సరాలు జైలు శిక్ష వరకు ఉంటుంది, ఒక లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ ఓకే. ఇది చిల్డ్రన్కి సంబంధించి జెండర్ న్యూట్రాలిటీ. ఇది మగపిల్లాడు ఆడపిల్లాడు అని కాదు. సో ఇద్దరిలో ఎవరి మీద ఇలాంటి సెక్సువల్ అజాల్ట్ అటాక్ చేయడానికి కూడా కేసు ఉంటుంది. 20 సంవత్సరాలు జైలు శిక్ష వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే నేను చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది, కొంతమంది 17 ఇయర్స్ ఏజ్లో ఉంటారు, ఎగ్జాక్ట్లీ 18 ఇయర్స్ ముందు ఉంటారు. సో ఇద్దరు లిటిల్ బిట్ ఆ తెలియని ఏజ్లో లవ్లో పడడము, చిన్నగా మాట్లాడుకోవడం లాంటివి చేశారు అనుకోండి. సో దాన్ని కూడా మనం పోస్కో చట్టం కింద చూడాలా వద్దా అని సుప్రీంకోర్టు ఒక మాట అనేదన్నమాట. ఎందుకంటే రీసెంట్ చాలా దీన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు ఈ పోస్కో చట్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రోమియో జూలియట్ అంటే ఇద్దరు కన్సెన్సెస్ ఉంది, సేమ్ ఏజ్ ఉంది, ఏజ్ డిఫరెన్స్ పెద్దగా లేదు. 30, 18 కాకుండా 17 ఏజ్లో ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలియదు. ఓకే, ఆ టైప్లో ఏమన్నా ఒకవేళ జస్ట్ ప్రేమలాగా చేసుకుంటే కూడా పోస్కో చట్టం కిందకి తీసుకురావాలా వద్దా, ఏం చేయాలని ఆలోచించమని కోర్టు చెప్పింది. నెక్స్ట్ రీసెంట్గా స్పీకర్ సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. సో కామన్వెల్త్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పి కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ప్రెసిడింగ్ ఆఫీసర్ కామన్వెల్త్ అని చెప్పి మీటింగ్ జరిగింది. ఇండియాలో మీటింగ్ జరిగింది 2016. సింపుల్గా చెప్పాలంటే స్పీకర్స్ మీటింగ్ జరిగిందనమాట, అంతే. సో దీనికి మన ఓం బిర్లా గారు అధ్యక్షత వహించారు. సో ఇది 2026లో మీటింగ్ ఇండియాలో జరిగింది. ఈ మీటింగ్ జరిగే టైంలో స్పీకర్ గారు ఒక మాట చెప్పారు. ఇప్పటివరకు పార్లమెంట్లో నార్మల్గా మనం హిందీ, ఇంగ్లీష్ వాడుతున్నాం. ఇక్కడ నుంచి ఫ్యూచర్లో సభ్యులు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడేలాగా, డాక్యుమెంట్స్ ట్రాన్స్లేషన్ చేసేలాగా మనం ఏదైనా చేద్దామని అడిగారు. దట్ మీన్స్ వన్ థింగ్ ఇన్ ద న్యూస్ దట్ ఈస్ కాల్డ్ అఫీషియల్ లాంగ్వేజ్ అని న్యూస్లో ఉంది. సో పాలిటీ పాయింట్ ఆఫ్లో మీరు అఫీషియల్ లాంగ్వేజ్ని ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఇదంతా కీ ఎజెండా అనమాట. ఏఏ సోషల్ మీడియా ఇన్ పార్లమెంట్, సిటిజన్ పార్టిసిపేషన్ బియాండ్ ఓటింగ్, సెక్యూరిటీ, హెల్త్, వెల్ బీయింగ్ ఆఫ్ ఎంపీస్, స్ట్రెంథనింగ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్ చెప్పి ఇదంతా జరిగింది, ఢిల్లీలో జరిగింది. సో అఫీషియల్ లాంగ్వేజ్ పార్ట్ 17 ఒకసారి చూసుకోండి. ఇది కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనియన్ లాంగ్వేజ్ ఏముంటుంది చెప్పండి. ద లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ మస్ట్ బి హిందీ. ఇంగ్లీష్ని కూడా కంటిన్యూ చేయొచ్చు. 15 ఇయర్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, అంటే రెండు ఇప్పుడు కంటిన్యూ అవుతుంది యూనియన్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్కి ఏం లాంగ్వేజ్ ఉంటుంది? ఆ స్టేట్ అసెంబ్లీ ఉంటుంది కదండి. ఆ స్టేట్ అసెంబ్లీ ఒక చట్టం ద్వారా అక్కడ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఏ భాష మాట్లాడతారో, ఒకటి కానీ రెండు కానీ అఫీషియల్ లాంగ్వేజ్గా స్టేట్ డిక్లేర్ చేసుకోవచ్చు. మరి పార్లమెంట్లో, మరి అసెంబ్లీలో సో యూజువల్గా అఫీషియల్ లాంగ్వేజ్ ఎలాగో యూనియన్ గవర్నమెంట్కి ఏముంది?
హిందీ ఇంగ్లీష్ ఉంది కాబట్టి పార్లమెంట్లో కూడా హిందీ యూస్ చేస్తారు, ఇంగ్లీష్ యూస్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం డాక్యుమెంట్స్ అన్ని బిల్స్ కానీ ఆర్డినెన్సెస్ కానీ యూజువల్గా ఏ లాంగ్వేజ్లో ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో లాంగ్వేజ్ ఇన్ అసెంబ్లీ కూడా అంతే, బిల్స్ కానీ ప్రొసెసర్స్ కానీ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. బట్ అసెంబ్లీలో ఆ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది ఆ అసెంబ్లీలో యూజ్ చేయొచ్చు. మరి హైకోర్టు సుప్రీంకోర్టు ఏంటి సార్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అండి. హైకోర్టు సుప్రీంకోర్టులో కేవలం ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా వాడతారనమాట. ఒకసారి చూసుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి. ఆర్టికల్ 350B స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అడగచ్చేమో. సో రీసెంట్గా జరిగింది ఒక మీటింగ్ లాంటిది. సో భాషిని సముదాయం అని చెప్పి జరిగింది. మనకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మనకు లాంగ్వేజ్ రాదు, అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఆ భాషకు ట్రాన్స్లేషన్ సంబంధించిందనమాట. సో నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ అంటారు. సో ఒక భాష నుంచి ఇంకో భాషలోకి వాయిస్ ద్వారా మనం ట్రాన్స్లేషన్ చేయడం అనమాట. ఈ తెలుగులో కాల్ పెట్టాను బికాజ్ వి నీడ్ టు ప్రమోట్ ద తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఒక తెలుగు ఒక కరెంట్ అఫైర్స్ పెట్టాలని చెప్పి పెట్టాను. మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుంది, పీసీ, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని ఉంటుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఒక 17A అనే ఒక పాయింట్ ఉందన్నమాట, సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ నుంచి రీసెంట్ సుప్రీంకోర్టు తీసేయమని చెప్పింది. ఏం లేదండి, ఇప్పుడు పబ్లిక్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, పబ్లిక్ ఆఫీసర్ని, ఒక డిసిషన్ తీసుకున్నా అంటే అఫీషియల్ ఒక డిసిషన్ తీసుకున్నా. ఆ డిసిషన్లో కరప్షన్ ఉందనుకోండి, నా మీద చర్యలు తీసుకోవాలంటే ఒకరి పై ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే కరప్షన్ సంబంధించి ఒక ఆఫీసర్ ఒక అఫీషియల్ డిసిషన్ తీసుకున్నాడు, ఎంక్వైరీ చేయాలి. దానికోసం పై అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. పై అధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. అర్థమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఏమవుతుంది, కొంతమంది అధికారుల మీద ఇది ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ని రోజులు పడుతుంది, పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా, ఎవరన్నా కాపాడుకుంటారా, కావాల్సిన వాళ్ళని కాపాడుకొని మిగతా వాళ్ళని వదిలేస్తారా, ఏం జరుగుతుందో తెలియదు కదా, ఈ సెక్షన్ తీసిపడమని చెప్పింది. అంటే తప్పు ఉంటే ఇంకా నువ్వు ఎంక్వైరీ చేయడమే. రెడ్ హ్యాండ్ దొరికితే ఇవి అవసరం లేదు కదా, రెడ్ హ్యాండ్ దొరికితే పర్మిషన్ అవసరం లేదు. రెడ్ హ్యాండ్గా నువ్వు ఆల్రెడీ వీడియోలో దొరికావు, ఓ బ్యాగ్ ఇచ్చినావు, పైసలు ఇచ్చినావు, తీసుకున్నావు. రెడ్ హ్యాండ్గా నీకు ఏసీబీ ఆఫీసర్స్ వచ్చారు, నీ రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు. ఇంకా దానికి ఇంక ఎంక్వైరీకి ఏంది, రెడ్ హ్యాండెడ్ అంటే దాని అర్థం కదా, రెడ్ హ్యాండ్ అంటే దొరికినవే అక్కడే లొకేషన్లో స్పాట్లో. ఇది నెక్స్ట్ పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా అంటారు. మామూలుగా మనకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రకరకాల స్కీమ్స్ ఉంటాయి. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో ఉంటారు వాళ్ళకి అందరికి కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఉన్నవాళ్ళు ఉద్యోగులు ఉంటారు కదా నార్మల్గా, లేదా నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ రకరకాల ఇన్సూరెన్స్ల స్కీమ్ కింద వాళ్ళు వచ్చే ప్రయోజనాలు వస్తున్నాయి. బట్ స్టిల్ ఎక్కడో చోట వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అమౌంట్ సరిపోవట్లేదు, ఉన్న అమౌంట్ సరిపోవట్లేదు, రకరకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి. అందుకని చెప్పి వాలంటరీ కింద 10 lakhs లేదా 20 lakhs మనకి అమౌంట్ వచ్చేలాగా అనమాట. అంటే మనం బయట ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, పర్ ఇయర్కి మనం 10,000 కడతాం, మనకి 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది, ఇది వాలంటరీగా తీసుకోవాలి. ఈ స్కీమ్ కింద ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, మనలాంటి వాళ్ళకి కాదు. అంటే మనలాంటి వాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ స్కీమ్ కింద ఎవరు ఉంటారో వాళ్ళ అడిషనల్ స్కీమ్, ఇది ఒక ఎక్స్ట్రా స్కీమ్, మరికొంత ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం అనమాట. 10 lakhs కానీ లేదా 20 lakhs కానీ అది. సో రీసెంట్గా ఇన్స్పైరింగ్ ఇన్నోవేటర్స్ అని చెప్పేసి, సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఐబీ, ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు, ఐబీ వాళ్ళు నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ ఒప్పందం, దేని గురించి, ఇన్నోవేషన్స్ సంబంధించి, స్కిల్స్కి సంబంధించి ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. సో నయా భారత్కి నయే పైచన్ అని చెప్పేసి ఒక మీటింగ్ జరిగింది. రేపు ఎగ్జామ్ అడగచ్చు అనమాట. సో ఏమని అడగచ్చు, ఇన్స్పైరింగ్ ఇన్నోవేటర్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరితో ఒప్పందం కూర్చుకుంది అంటాడు, నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ ఏఏ క్లినిక్ లాంచ్ అయిన GI. ఓకే, ఇదేంటంటే ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ క్లినిక్లో ఏ అంటే మొత్తం రోబోలు వస్తాయని కాదు, బట్ దే ఆర్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిపోర్ట్ కావచ్చు, డిసీజ్ సంబంధించి కావచ్చు, ఒక గవర్నమెంట్ దాంట్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. సో ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే 100% మనకి ఉంటుంది. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో రీసెంట్గా ఈ బర్డ్ని కన్జర్వ్ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ తీసుకొచ్చారు బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏరియాలో. సో ఈ బర్డ్ని మనం ఏమని పిలుస్తామంటే, సో ఇండియన్ స్కిమ్మర్ అని పిలుస్తాం, ఇండియన్ స్కిమ్మర్. సో విచ్ ప్రొటెక్ట్ రివర్ బెడ్ అని చెప్పవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇది ఒక ఎండేంజర్డ్ స్పీషీస్గా డిక్లేర్ చేశారు ఐయుసిఎన్ వాళ్ళు ఎండేంజర్డ్ స్పీషీస్గా దీన్ని డిక్లేర్ చేశారు. సో డెఫినెట్గా వీటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియన్ స్కిమ్మర్ అని చెప్పి మనం పిలుస్తాం, రివర్ బర్డ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శత్రుజిత్ సింగ్ కపూర్ గారు. సో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ హెడ్గా అపాయింట్ చేశారు. అలాగే ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, తను హెడ్గా అపాయింట్ చేశారు. దాంతోపాటు మనకి రాకేష్ అగర్వాల్ అని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుంది కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా అపాయింట్ చేయడం జరిగింది. యూజువల్గా మనం పారామిలిటరీ ఫోర్స్ అంటాం కదా, సో ఒకసారి చూద్దాం ఇవైతే ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి, అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో మామూలుగా మనం సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వీటిని ఒకప్పుడు మనం పారామిలిటరీ ఫోర్స్ అని కూడా పిలుస్తారు. సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి ఉంటాయి. అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ సహస్ర సీమా బల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటారు. సో దీంట్లో ఓల్డెస్ట్ వచ్చేసి మనకి అస్సాం రైఫిల్స్ అనమాట. ఓల్డెస్ట్ అప్పుడెప్పుడో బ్రిటిష్ టైంలో యూజ్ చేశారు. అస్సాం రైఫిల్స్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్లో కౌంటర్ సర్జెన్సీ ఉంటుంది కదా, సో మన టెర్రరిజం కానీ రెబల్స్ ఉంటారు, వాటికి అగనిస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మయన్మార్ బార్డర్ మీద ఒక కన్నేస్తూ ఉంటారు అనమాట అస్సాం రైఫిల్స్. ఇక సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ అంటే మనకి ఇంటర్నల్గా దేశంలో ఇంటర్నల్గా ఎక్కడే ప్రాబ్లం వచ్చినా కానీ మన సెంట్రల్ సిఆర్పిఎఫ్ని రంగంలోకి దించుతారు. మీ అందరికి తెలిసిందే, ఇంటర్నల్గా ఏ ఇష్యూ వచ్చినా పిలుస్తారు. ఇంకా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే నార్మల్గా పాకిస్తాన్ బార్డర్లో కానీ అలాగే బంగ్లాదేశ్ బార్డర్లో కానీ ఉంటారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇండో టిబెటన్ ఫోర్స్ వచ్చేసి ఇండియా చైనా బార్డర్లో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్. సిఐఎస్ఎఫ్ అని తెలుసు కదా, ఇండస్ట్రీస్ కానీ మెట్రో స్టేషన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇలాంటి అతి ముఖ్యమైన ప్రాంతాల్లో వీళ్ళు ఉంటారు. సహస్ర సీమా బాల్ అంటే వచ్చేసి మనకి నేపాల్ ఉంది కదా, నేపాల్ ఉన్న దాంతోపాటు భూటాన్ బౌండరీ ఉంది కదా, అక్కడ సహస్ర సీమా బాల్ ఉంటారు. ఇది ఇండో చైనా వార్ తర్వాత దీన్ని తీసుకోవడం జరిగింది. అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటారు. సో వీళ్ళని మనం ఏమంటాం మామూలుగా బ్లాక్ క్యాట్ అంటారు. వీళ్ళు ఏమంటాం మామూలుగా బ్లాక్ క్యాట్. అవి కాకుండా ఇంకా వేరే ఉన్నాయి 2 స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్సు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ 7ని మనం సిఏపిఎఫ్ అని పిలుస్తాం. మరి క్రొనాలజికల్ ఆర్డర్ అడుగుతాడా, ఇయర్ అడుగుతాడా, ఓల్డెస్ట్ అడుగుతాడా ఏంటో సింపుల్గా సెంట్రల్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉండొచ్చు అనమాట. సో చీఫ్ ఎఫ్ మార్షల్గా అపాయింట్ చేయబడ్డారు. సో మన మార్షల్ నగేష్ కపూర్ గారు ఎయిర్ చీఫ్ మార్షల్గా అపాయింట్ చేయబడ్డారు. సో ఐఐటి మద్రాస్ లాంచెస్ పరంశక్తి సూపర్ కంప్యూటర్ని ఐఐటి మద్రాస్ లాంచ్ చేసింది. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. రీసెంట్గా పరంశక్తి సూపర్ కంప్యూటర్ని ఎవరు లాంచ్ చేశారంటే ఐఐటి మద్రాస్ అనమాట. సో వీళ్ళు సీడాక్ రుద్ర సర్వర్ సిరీస్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. డిజైన్ అండ్ బిల్ట్ బై ఐఐటి మద్రాస్. సో దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 3.1 పెటాఫ్లాప్స్, 3.1 క్వాడ్రిలియన్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్ అనేది చేస్తుంది అనమాట. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో రీసెంట్గా మన ఇండియన్ పోలీస్కి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటారు. కొన్ని దేశాలు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లం యునైటెడ్ నేషన్స్ ఆర్మీ ఉంటుంది. అంటే యునైటెడ్ నేషన్స్కి ఆర్మీ ఉండదు, వివిధ దేశాల సోల్జర్స్ వచ్చి యుఎన్ తరఫున పనిచేస్తారు. అలా మన ఇండియా నుంచి యుఎన్ తరఫున పనిచేస్తున్న మన మేడం గారికి అవార్డు వచ్చిందనమాట. సో స్వాతి శాంత కుమార్ గారికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ జనరల్ అవార్డు వచ్చింది ఫర్ ఈక్వల్ పార్ట్నర్స్ లాస్టింగ్ పీస్ అని చెప్పేసి. సో జెండర్ ఇంక్లూజివ్ పీస్ కీపింగ్ అవి సౌత్ సుడాన్లో. సో డెఫినెట్గా స్వాతి గారిని గుర్తుపెట్టుకోండి. స్వాతి గారికి యునైటెడ్ నేషన్ జనరల్ అవార్డు వచ్చింది. సచ్ బ్రేవరీ థింగ్ కదా. సో సౌత్ సుడాన్ లాంటి దేశాల్లో పనిచేయడం అంటే అంత ఈజీ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ 75I. సో ఇది సబ్మెరైన్కి సంబంధించిందండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ 6 సబ్మెరైన్స్, సో డీజిల్ రిలేటెడ్ సబ్మెరైన్స్ని కొత్తగా తయారు చేయబోతున్నాం ప్రాజెక్టు 75I కింద. సో ఇప్పుడు ఇది స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే 6 తయారు చేయబోతున్నాం, ఓకే అది పక్కన పెట్టేసేయండి. అంతకుముందుకు సబ్మెరైన్స్కి ఇప్పుడు మనం తయారు చేసే సబ్మెరైన్స్కి ఒక బేసిక్ డిఫరెన్స్ చెప్తాను. ప్రతి సబ్మెరైన్ ఖచ్చితంగా ఒక 48 అవర్స్లో ఒక్కోసారి బయటకు రావాలి. ఇప్పుడు మనం నీళ్ళలో మునుగుతాం కదా, మునిగి బయటకు వచ్చి ఊపిరి తీసుకొని మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోతాం. ఇది కూడా అంత మనిషి లెక్కనే. సో ఖచ్చితంగా సముద్రం పైకి రావాలా, అండ్ కొంచెం ఆక్సిజన్ తీసుకోవాలా, మళ్ళీ కిందికి వెళ్ళాలా. అలా 48 అవర్స్ వరకు లోపల ఉండొచ్చు. కానీ అంతకు మించి ఉండలేం. ఎందుకంటే పైకి వచ్చిన ప్రస్తుతం డిటెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. అదే ఎక్కువ రోజులు లోపల ఉంటే, సైరస్ సినిమాలో చిరంజీవి గారు చాలాసేపు ఉంటారు కదా, అలా ఎక్కువసేపు లోపల ఉంటే శత్రువులకు దొరికే అవకాశం ఉంటుంది కదా. సో దీని కెపాసిటీ అదనమాట. ఒకసారి చూద్దాం మనం అంత ల్యాక్ చేయకుండా. సో 6 అడ్వాన్స్డ్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ని తయారు చేయబోతున్నాం, ఎక్విప్డ్ విత్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ అనమాట.
సో ఫ్యూయల్ సెల్ యూస్ చేస్తాం కాబట్టి రన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ కోసం పైకి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెల్స్ ఉంటాయి. ఇది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోజల్ సిస్టమ్ అంటారు. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోజల్ సిస్టమ్ అంటే ప్రతిసారి గాలి కోసం 2 రోజుల కోసం బయటకు రావాల్సిన అవసరం లేదు. ఇది కనుక తయారైంది అనుకో 2 వీక్స్ వరకు లోపలే ఉండొచ్చు, మనం పైకి రావాల్సిన అవసరం లేదు. ఇంకా శత్రువులకు అంత ఈజీగా డిటెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో 7,000 crore ఈ జర్మన్ ఉంది కదా, ఈ టైప్లో మనం బిల్డ్ చేయబోతున్నాం. సో మజ్గాన్ డాక్స్ షిప్ బిల్డర్స్ వాళ్ళు దీన్ని తయారు చేయబోతున్నారు. సో మరి ఈ క్వశ్చన్ ఎలా ఆడుతారో నాకు తెలియదు. ప్రాజెక్ట్ 75 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ రీసెంట్గా మనకు ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ డ్రోన్ని మ్యాపాస్ని తయారు చేయడం జరిగింది. మీడియం ఆల్టిట్యూడ్ పర్సెంట్ సర్వేలెన్స్ అని చెప్పేసి. సో ప్లీజ్ రిమెంబర్ దట్ మ్యాపాస్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్ డ్రోన్. నెక్స్ట్ 4 లెగ్డ్ అంటే 4 లెగ్స్ ఉంటే స్కార్ప్ అని చెప్పేసి. సో ఇది కూడా ఇండియాస్లో ఫస్ట్ అనమాట, ఇండియాస్ ఫస్ట్. సో లెగ్డ్ మొబైల్ అని చెప్పేసి తయారు చేశారు. సో ఎక్స్టెర్రా రోబోటిక్స్. నెక్స్ట్ రీసెంట్గా డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్స్ 3rd జనరేషన్ MPATGM. MPATGM అంటే ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఒక ట్రైపాడ్ మీద లాంచ్ చేశారు, చూసారా? ఇది జస్ట్ మనం ట్రైపాడ్ మీద లాంచ్ చేస్తాం. సో ఫైర్ అండ్ ఫర్గెట్ అనమాట, ఫైర్ చేసి మర్చిపో అంతే. ఇంకా నువ్వు ఇది జస్ట్ ట్రైపాడ్ మీద కూడా లాంచ్ చేయొచ్చు, అంటే నార్మల్గా వెహికల్స్ మీద లాంచ్ చేయొచ్చు, ఇక్కడ లాంచ్ చేయొచ్చు, వెరీ వెరీ ఈజీగా లాంచ్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు అనమాట. సో ఫైర్ అండ్ ఫర్గెట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. ఇది మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, చంకులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో డిఆర్డిఎల్ హైదరాబాద్లో తయారు చేశారు. దీన్ని టెస్ట్ చేసింది ఎక్కడంటే మహారాష్ట్రలో అహియల్ నగర్ కేకే రేంజెస్లో టెస్ట్ చేశారు. కొన్ని స్టేట్కి సంబంధించినవి రాజస్థాన్ లాంచ్ చేసి ఈ స్వస్థ్య సంవాద్. ఈ స్వస్థ సంవాద్ అంటే ఏం లేదండి, మొత్తం ఆన్లైన్ అనమాట. మొత్తం కమ్యూనికేషన్ అంతా కూడా ఆన్లైన్లో, వీడియో కాన్ఫరెన్స్లు కావచ్చు, అన్నీ కూడా ఆన్లైన్లో చేస్తారు. సో పాలసీ మేకర్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్, స్టూడెంట్స్, సో నర్సింగ్ స్టాఫ్, ఎవ్రీథింగ్ మెడికల్ సంబంధించి మొత్తం ఆన్లైన్ చేయబోతున్నారు. సో ట్వైస్ ఏ వీక్ వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇట్లా అనమాట. సో ఈ స్వస్థ్య సంవాద్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత తమిళనాడు సెటప్ ఇండియాస్ ఫస్ట్ సావరిన్ ఏఏ పార్క్. సో ఇండియాస్ ఫస్ట్ సావరిన్ ఏఏ పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరంటే సర్వం ఏఏ వాళ్ళు తమిళనాడు ఏర్పాటు చేయబోతున్నారు. 10,000 crores పెట్టుబడి పెట్టబోతున్నారు. నెక్స్ట్ బోధా త్యోహార్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. ఏ ట్రైబ్ వాళ్ళు ఈ బోధా త్యోహార్స్ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటారు? ఎవరంటే హాదీ ట్రైబ్ వాళ్ళు. ఎక్కడ అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా, హిమాచల్ ప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ ట్రైబల్ పీపుల్ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యాన్యువల్ గ్యాదరింగ్ అని చెప్పొచ్చు వాళ్ళకి. సో మనకి సంక్రాంతి జరుపుకుంటాం మనం. ఎలాగో సంక్రాంతి వచ్చేసి ఇక్కడ మనం జరుపుకుంటాం, తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటాం సంక్రాంతి. అదే మనకి తమిళనాడు అయితే పొంగల్ అని చెప్పు అంటారు. పొంగల్ అంటే మకర సంక్రాంతి, పొంగల్. గుజరాత్ వైపు వెళ్తే మనం ఉత్తరాయణ అని పిలుస్తాం. పంజాబ్ వైపు వెళ్తే మనకు లోహ్రీ అని పిలుస్తాం. లోహ్రీ అంటారు కదా. సో ఇదే టైంలో లోహ్రీ అని, ఇక్కడ మకర సంక్రాంతి అని, ఉత్తరాయణం అని అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏంటంటే, ఇవి కాకుండా భారతదేశంలో సేమ్ సంక్రాంతి టైంలో ఏ స్టేట్లో ఏ ఫెస్టివల్ జరుపుకుంటారు? సెంట్రల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. ప్లీజ్ లుక్ ఇన్ టు దట్. నెక్స్ట్ విలేజ్ గోస్ టు కెమికల్ ఫ్రీ ఇన్సైడ్ రాజస్థాన్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ పంచాయత్. సో రాజస్థాన్లో ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ పంచాయతీని ఏర్పాటు చేశారు. ఊరి పేరు అడగారు, స్టేట్ అడుగుతారు. ఇటీవల ఏ రాష్ట్రంలో ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ పంచాయతీ ఏర్పడింది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో. నెక్స్ట్ ఒక బుక్ని లాంచ్ చేయడం జరిగింది. సో ద గార్డియన్స్ ఆఫ్ ది రిపబ్లిక్. బాగుంది, నేమ్ నచ్చింది, గార్డియన్స్ ఆఫ్ రిపబ్లిక్ అని చెప్పి మన అశ్విని కుమార్ గారు రచించడం జరిగింది. సో ఆల్ ది ఎస్ఎస్ అనమాట, కాన్స్టిట్యూషన్ గురించి, జ్యుడిషియరీ గురించి, ఇండియన్ డెమోక్రసీ గురించి అద్భుతంగా పుస్తకం రాస్తారనమాట. నెక్స్ట్ కుబత్ ఈ మోడీ లాల్ ఖిలాకి ఫాసిల్సే. నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నా, నాకు క్షమించండి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక బుక్ లాంచ్ చేశారు కదా మోడీ గారి మీద. ఇది మోడీ గారి గురించి కాదు, రెడ్ ఫోర్ట్ స్పీచెస్, లాల్ కిలా అంటాం కదా, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ గారి స్పీచెస్ని పబ్లిష్ చేశారు. రెడ్ ఫోర్ట్లో మాట్లాడిన స్పీచెస్ అనమాట. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఉర్దూ లాంగ్వేజ్ అంటే గుర్తుకొచ్చింది. ఉర్దూ లాంగ్వేజ్ ఏ సెంచరీలో స్టార్ట్ అయిందండి? రఫ్గా 12th centuryలో స్టార్ట్ అయింది. ఏ లాంగ్వేజ్ రఫ్గా మనకి ఈ అరబిక్ లాంగ్వేజ్ కానీ, దాంతోపాటు పర్షియన్ లాంగ్వేజ్ కానీ, కొంచెం టర్కీ లాంగ్వేజ్, మోస్ట్లీ అరబిక్ పర్షియన్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్తోనే ఈ 12th centuryలో ఈ ఉర్దూ ఇండియాలో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అమీర్ ఖుస్రో వాజ్ ద వన్ ఆఫ్ ది ఇనిషియల్ రైటర్ హూ రోడ్ సో మెనీ బుక్స్ ఆన్ ఉర్దూ. నెక్స్ట్ శ్రీనివాస్ దెంపో అంటారు, ఒక ఇండస్ట్రిస్ట్. గోవాలో జరిగిన ఒక సెరమనీలో ఇటలీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ఇతనికి ఇవ్వడం జరిగింది. సునీత విలియమ్స్ గారు. కల్పనా చావ్లాని ఎందుకు అనబోయానంటే, రీసెంట్గా కల్పనా చావ్లా వాళ్ళ మదర్ ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, అందుకే ఆ మైండ్లో ఉంది, క్షమించండి. మా కూతురు చనిపోయినప్పుడు సునీత విలియమ్స్ మాతో చాలా ఉందని చెప్పింది.
సో సునీత విలియమ్స్ గారు నాసా నుంచి రిటైర్ అయిపోయారు. సో ఆవిడ స్పేస్లో ఆల్మోస్ట్ 608 డేస్ని స్పెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 అవర్స్ దాని ఏమంటారు స్పేస్ వాక్ చేశారు. గట్టిగా చెప్పండి 62 గంటలు అనుకుంటాను మేబీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మొత్తానికైతే 608 డేస్ తను స్పేస్లో ఉన్నారని చెప్పొచ్చు. దాంతోపాటు మనకి మారథాన్, స్పేస్లో ఫస్ట్ టైం మారథాన్ చేశారు ఎవరు, మన సునీత విలియమ్స్ గారు. స్పేస్లో ఫస్ట్ టైం మారథాన్ చేశారు. మోర్ దెన్ 40 కిలోమీటర్స్ మారథాన్ చేయడం జరిగింది. సో ఎక్కువ కాలం స్పేస్ వాక్ చేశారు. ఆల్మోస్ట్ 608 డేస్ అక్కడ స్పేస్లో ఉన్నారు సునీత విలియమ్స్ గారు, యుఎస్ఏ అనమాట. అంటే ఇండియన్ ఆరిజిన్, బట్ పుట్టింది పెరిగిందంతా యుఎస్ఏలోనే. అండ్ జస్టిస్ రేవతి గారు, సో మేఘాలయ అనమాట. సో మేఘాలయ అనే మనకు స్టేట్ ఉంది కదా, సో మేఘాలయకి ఫస్ట్ ఉమెన్ సీజే అనమాట. మేఘాలయకి ఫస్ట్ ఉమెన్ సీజే మన రేవతి గారు, జస్టిస్ రేవతి గారు. అలాగే నళిని జోషి అంటారు. నళిని జోషి గారికి రీసెంట్గా యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చిందండి. ఏం అవార్డు వచ్చింది మనకి, యంగ్ సైంటిస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. సో అలాగే మన సిన్హా గారు అండి, సిన్హా గారు మన పిఎఫ్ఆర్డిఏ ఉంది కదా, పిఎఫ్ఆర్డిఏ, సో పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటాం. పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. వీళ్ళు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, నేషనల్ పెన్షన్ స్కీమ్ సంబంధించి పిఎఫ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు సిన్హా గారి పేరు మీద కమిటీని అపాయింట్ చేశారు. నెక్స్ట్ మనకి విజయ్ హజారే ట్రోఫీ. విజయ్ హజారే ట్రోఫీ ఎవరు గెలిచారు, విదర్భ గెలిచింది. విజయ్ హజారే ట్రోఫీ విదర్భ గెలిచింది. ఎవరి మీద గెలిచింది సార్ అంటే సౌరాష్ట్ర మీద గెలిచింది. ఇక్కడ సౌరాష్ట్ర మీద గెలిచింది. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను. మరి ఫైనల్ ఎక్కడ జరిగింది సార్ అంటే బెంగళూరులో జరిగింది. ఫైనల్ ఎక్కడ జరిగింది, బెంగళూరులో జరిగింది. విదర్భ ఓకే, వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో జరుగుతుంది. వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో జరుగుతుంది. అమన్ అనే పర్సన్కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చిందనమాట. అమన్ అనే పర్సన్కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చింది. మన కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆడారు. సైనా నెహ్వాల్ గారు రిటైర్ అవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ ప్లేయర్, గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మెనీ ప్లేయర్స్ ఇన్ ద కంట్రీ. వాళ్ళ గురించి కనుక మనం చెప్పినట్టయితే మనకి ఈ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అంటారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, కరెక్ట్గా రాస్తాను నేను, వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అంటారు. దీంట్లో సింగిల్స్ ఉంటుంది కదా, సింగిల్స్లో ఇండియా నుంచి ఫస్ట్ ర్యాంక్ సాధించింది తను. సింగిల్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది, ఈవెన్ జూనియర్లో కూడా. ఓకేనా, దాంతోపాటుగా తనకి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ కామన్వెల్త్ గేమ్స్ ఉంటుంది కదా, సో కామన్వెల్త్ యూత్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. దాంతోపాటు 2010లో కానీ అలాగే 2018లో కానీ, అంటే మన కామన్వెల్త్ గేమ్స్ ఉంటాయి కదా 2010లో 2 సార్లు కూడా మన గోల్డ్ మెడల్ రావడం జరిగింది సైనా నెహ్వాల్ గారికి. అండ్ దాంతోపాటుగా మనకి 2012 లండన్ ఒలింపిక్స్ ఉంది తెలుసు కదా, 2012 లండన్ ఒలింపిక్స్లో అండ్ ఫస్ట్ టైం మనకి బ్రాంజ్ మెడల్ కూడా తీసుకొచ్చింది తను. ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్లో మెయిన్ కామన్వెల్త్ గేమ్స్లో 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అండ్ ర్యాంకింగ్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. దాంతోపాటు యూత్ కామన్వెల్త్ గేమ్స్లో కూడా తను గోల్డ్ మెడల్ గెలిచింది. దాంతోపాటు మనకి పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు తనకి. ఏమి ఇచ్చారు తనకి, పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. పద్మభూషణ్ ఇచ్చారు. దాంతోపాటు అర్జున అవార్డు వచ్చింది. దాంతోపాటు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చింది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు, పద్మభూషణ్ అవార్డు కూడా సైనా నెహ్వాల్ గారికి రావడం జరిగింది. ఇది సో ఉస్మాన్ ఖాజా అంటారు, ఉస్మాన్ ఖ్వాజా ఆస్ట్రేలియా ప్లేయర్, రీసెంట్గా రిటైర్ అయిపోయాడు ఉస్మాన్ ఖ్వాజా. అలాగే అలిసా హేలీ అంటారు, తన ఆస్ట్రేలియా మీకు తెలిసింది కదా, ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ 10 వరల్డ్ కప్లో తను పార్టిసిపేట్ చేసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నియర్లీ 8 or 10 అనుకున్నా, 10 వరల్డ్ కప్స్ తను పార్టిసిపేట్ చేసింది. సో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అనమాట. అలాగే కార్తికేయన్ అని చెప్పేసి మన ఇండియన్ గర్ల్, సో యంగెస్ట్ ఇండియన్ గర్ల్, సెకండ్ యంగెస్ట్ గర్ల్. సో యంగెస్ట్ ఇండియన్ గర్ల్ అండి, యంగెస్ట్ ఇండియన్ గర్ల్ టు గో టు రీచ్ ద సౌత్ పోల్. సౌత్ పోల్కి రీచ్ అయిన యంగెస్ట్ ఇండియన్ గర్ల్ మన కార్తికేయన్ గారు. సో చిన్నపిల్ల మనం గారు అనకూడదు, బట్ ఓకే యంగెస్ట్ గర్ల్. దాంతోపాటుగా ఓవరాల్గా సెకండ్ యంగెస్ట్ గర్ల్ అని చెప్పొచ్చు. సో ఎక్సలెంట్, సూపర్ కదా. సౌత్ పోల్కి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, పక్క ఊరికి వెళ్ళడానికి మనం ఆయాసపడతాం. ఆ అమ్మాయి సౌత్ పోల్ వరకు వెళ్ళిందంటే సో ఫిజికల్గా మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా, ఎంత డిటర్మినేషన్ ఉండాలి. ఎక్సలెంట్. సో రీసెంట్గా మనకి ఫిడే వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్ ఛాంపియన్షిప్ జరిగింది. మ్యాగ్నస్ కార్ల్సన్ మెన్ విన్నర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అలెగ్జాండర్ వచ్చేసి ఉమెన్ విన్నర్. ఓకే, కింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్గా ఓడిఐ ఇంటర్నేషనల్లో సచిన్ గారి తర్వాత హైయెస్ట్ స్కోర్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి రికార్డ్ బ్రోక్ అవ్వడం జరిగింది. సో తెలుసు కదా మనకి ఇంకో
విరాట్ కోహ్లీ వచ్చేసి 540 అప్పటిది ఆ రోజుది. సో కుమార సంగక్కర్ దాటేసి వెళ్ళిపోయాడు. సో మొత్తం ఓవరాల్గా రన్స్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి 28,000 స్కోర్ చేయడం జరిగింది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అలాగే న్యూజిలాండ్ మీద అత్యధిక సెంచరీలు చేసింది కూడా విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్ మీద అత్యధిక సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ. ఇంకొకటి 35 డిఫరెంట్ వెన్యూస్లో సెంచరీ చేసిన ఫస్ట్ ఏకైక పర్సన్ విరాట్ కోహ్లీ. అంతమందుకు సచిన్ పీరియడ్ ఉండే 34 వెన్యూస్లో సెంచరీస్ చేశాడు. 35 డిఫరెంట్ వెన్యూస్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఇక రికార్డులు బద్దలు కొట్టడం తప్ప కోహ్లీ గారికి ఏం పని లేదనమాట. బట్ డెఫినెట్లీ గ్రేట్. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. అంత స్థాయికి అసలు క్రికెట్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. అంత స్థాయికి వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా సేమ్ అదే ఫిట్నెస్తోని, అదే కమిట్మెంట్తోని ఇంకా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ హిస్ ప్యాషన్, హిస్ డెడికేషన్, హీ స్పీక్స్ లాట్స్ అనమాట. ఓకే, ఇది జనవరి పార్ట్ 1 సంబంధించి. జనవరి కరెంట్ అఫైర్స్ పూర్తిగా అయిపోలేదు. సో చిన్న అంశాలు కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది. మేజర్గా వాటిని స్లోగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే సేమ్ పార్ట్ 2లో ఇంకా జనవరిలో లాస్ట్ డేస్ కానీ మిగిలిన డేస్లో మిగిలిన అంశాలు కానీ నెక్స్ట్ జనవరి పార్ట్ 2లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.